ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రములు. హల్లెలూయా. మరి యొక్క దినపు ఆరాధనను మందిరమునకు ఆ కారణమును బట్టి ఒకవేళ మీరు రాలేకపోతున్నట్లయితే ఇంట్లో ఉన్న వారికి గృహంలో ఉంటూనే ఆరాధిస్తున్న వారికి ప్రత్యేకంగా యొక్క ఆరాధన ఈ సర్వీస్ మీకు అందించడం జరుగుతోంది. కాబట్టి ఈ సభలు ఎందరైతే పాల్గొనుచున్నారో ప్రతి ఒక్కరు కూడా ప్రార్థనా పూర్వకముగా భయభక్తులతోటి ఈ యొక్క ఆరాధనలో స్తుతి ఆరాధన వాక్య ధ్యానములో పాల్గొనొచ్చు, దైవ దీవెనలు పొందుకోవాల్సిందిగా కోరుకొనుచున్నాను. ఈ సమయంలో మనందరూ కూడా తల వంచినట్లయితే ప్రార్థన చేసుకొని యొక్క ఆరాధన ప్రారంభించుకుందాము. స్తోత్రములు 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 స్తోత్రములు. మహాపరిశుద్ధుడా, మహాకరుడా, సర్వాధిపతి, నీ పరిశుద్ధమైన నామమునకు వేవేల కొలది స్తుతి స్తోత్రములు. దేవా, నీకు వందనాలు తెలియచేస్తూ ఉన్నా. నీ మహాకృపతో మమ్మలను ప్రభా తండ్రి కాచి కాపాడి నీ రెక్కల చాటును ప్రభా తండ్రి భద్రపరిచినందుకే నీకు స్తోత్రములు. యేసయ్యా, నీకు స్తోత్రములు. నువ్వు నమ్మదగిన వాడవు, ఘనుడవు ప్రభా, నువ్వు ఘనుడవు తండ్రి. ఇటు రీతిగా యొక్క తండ్రి దినమున తండ్రి మందిరంలో చేరి ప్రభా స్తుతిస్తున్నాం. ఆయా కారణమును బట్టి ప్రాముఖ్యముగా ఉన్నటువంటి గైడ్లైన్స్ని బట్టి తండ్రి అనేకులు కూడా మందిరంకు రాలేని దినములలో మేము జీవిస్తూ ఉన్నాం. అటువంటి వారికి తండ్రి యొక్క ఆన్లైన్ ద్వారా ఆరాధనను ఈ సర్వీస్ని అందించుటకు ప్రభా తండ్రి నువ్వు ఇచ్చిన అవకాశముకి స్తోత్రాలు. ఎందరైతే తండ్రి ప్రార్థన పూర్వకముగా పాల్గొనుచు ఉంటున్నారు, ప్రతి ఒక్కరిని దర్శించండి. ప్రతి ఒక్క గృహములో నీ సన్నిధిని ఉంచి నీవు బోధించండి. నీ నామమునకు మహిమ కలుగు రీతిగా ప్రతి బిడ్డను దీవించండి ప్రభా. నీవే ఆది నుంచి అంతం వరకు తోడుగా ఉంటూ దీవించమని యేసు పరిశుద్ధ నామంలో వేడుకొని అడుగుచు ఉన్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. దేవునికి స్తోత్రములు. హల్లెలూయా, హల్లెలూయా. ఈ సమయంలో మనం ఒక పాట పాడుకొనొచ్చు, ప్రభుని కనపరచుదాము. అటు పిమ్మట ఆరాధన కృతజ్ఞతలు దేవునికి తెలియచేస్తూ వాక్య ధ్యానంలోకి ముందుకు వెళ్దాం. మనందరికి వచ్చిన పాటను కృపామయుడా నీలోన నివసింపచేసినందున ఇదిగో నా స్తుతుల సింహాసనము. మన పాటల పుస్తకంలో నుంచి 116వ పాట, సాంగ్ నంబర్ 116, కృపామయుడా నీలోన. మనందరం కూడా భయభక్తులతోటి ఆ కృపామయుడైన దేవుణ్ణి తలంచుకొనొచ్చు, ప్రభుని కనపరచుదాము. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రములు. హల్లెలూయా, హల్లెలూయా. కృపామయుడా, ఆ స్తుతుల సింహాసనం మీద మన యేసుని కూర్చొని పెట్టు. హల్లెలూయా, హల్లెలూయా. కృపామయుడా నీలోన, కృపామయుడా నీలోన నివసింపచేసినందున ఇదిగో నా స్తుతుల సింహాసనం నీలో నివసింపచేసి నందున ఇదిగో నా స్తుతుల సింహాసనం. కృపామయుడా ఏ అపాయము నా గుడారము సమీపించనీయక, ఏ అపాయము నా గుడారము సమీపించనీయక, నా మార్గములన్నిటిలో నీవే ఆశ్రయమైనందున, నా మార్గములన్నిటిలో నీవే ఆశ్రయమైనందున
హల్లెలూయా, హల్లెలూయా. కృపామయుడు మన దేవుడు, స్తోత్రం. హల్లెలూయా. మరొక పాట పాడుకొనిచ్చాం. మనమందరం కూడా ఆరాధన సమయంలోనికి మనం ముందుకు వెళ్తాము. హల్లెలూయా. సదాకాలము నీతో నేను అనే పాట పాడచ్చు. సదాకాలము నీతో నేను మన పాటల పుస్తకం నుంచి 296వ పాట, 296వ పాట, 296. మరి పాట పాడచ్చు. మనం అందరం కూడా ఆరాధన సమయం ముందుకు వెళ్దాము. హల్లెలూయా, హల్లెలూయా. సదాకాలము నీతో నేను జీవించెదను యేసయ్యా. సదాకాలము నీతో నేను జీవించెదను యేసయ్యా. యేసయ్యా, యేసయ్యా, యేసయ్యా,
యేసయ్యా 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 సదాకాలము నీతోనే జీవించెదను యేసయ్యా సదాకాలము నీతోనే జీవించెదను యేసయ్యా పాపాలములో పడి ఉన్న నన్ను నీ ప్రేమతో నన్ను లేపావయ్యా పాపాలములో పడి ఉన్న నన్ను నీ ప్రేమతో నన్ను లేపావయ్యా ఏ తోడు లేని నాకు నా తోడుగా నా అండగా నీవు నిలిచావయ్యా ఏ తోడు లేని నాకు నా తోడుగా నా అండగా నీవు నిలిచావయ్యా యేసయ్యా 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 సదాకాలము నీతోనే జీవించెదను యేసయ్యా సదాకాలము నీతోనే జీవించెదను యేసయ్యా నీ వాత్సల్యమును నాపై చూపించి నీ సాక్షిగా నన్ను పిలిచావయ్యా నీ వాత్సల్యమును నాపై చూపించి నీ సాక్షిగా నన్ను పిలిచావయ్యా ఆశ్చర్య కార్యములు ఎన్నో చేసి నీ పాత్రగా నన్ను మలిచావయ్యా ఆశ్చర్య కార్యములు ఎన్నో చేసి నీ పాత్రగా నన్ను మలిచావయ్యా యేసయ్యా 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 సదాకాలము నీతోనే జీవించెదను యేసయ్యా సదాకాలము నీతోనే జీవించెదను యేసయ్యా 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 సాధ్యమైతే మీరున్నటువంటి స్థలముల యందు మోకరించి మీ కన్నుల పైకెత్తి లేక నిలిచి మీ చేతుల పైకెత్తి ఆ ప్రభు నామమును ఎత్తి పట్టుకొని స్తుతించుదాము. పడి ఉన్న మనలను లేవనెత్తినటువంటి ఆ యేసును స్తుతించుదాము. అవును ప్రియా సహోదరి, ప్రియా సహోదరుడా, ఏ తోడు లేని మనకు ఏ మానవులు కూడా తోడుగా మన పక్కన ఉండలేని పరిస్థితులు దినముల మధ్య నీవు నేను బ్రతుకుతూ ఉన్నాము. కానీ ఆ దేవుడే మనకు తోడుగా ఉంటూ మా అండగా నిలిచిన ఆ దేవుని
స్తుతించుదామా? ఏ తోడు లేని నాకు నా తోడుగా, నా అండగా నీవు నిలిచావయ్యా. అవును, ఈరోజు ఈ ఆరాధన పాల్గొచ్చిన అనేకులు కూడా కృంగినటువంటి ఆ యొక్క చిత్త వేదనలతో గడిచిన కొన్ని దినములు, వారములు గడిపి ఉన్నారు. కానీ దేవుడే నీకు అండగా ఉంటూ నిన్ను బలపరిచి ఉన్నాడు. అందరి బట్టి దేవునికి స్తోత్రం తెలియచే. ఆశ్చర్య కార్యములు ఎన్నో చేసి తన పాత్రగా నిన్ను మలుచుకున్న ఆ దేవదేవునికే స్తుతి, ఘనత, ప్రభావములు తెలియచేద్దాము. అవును, ఏ తోడు లేని నాకు నా తోడుగా, నా అండగా నీవు నిలిచావు. ఆశ్చర్య కార్యములు ఎన్నో చేసి నీ పాత్రను మలిచావు. నీ కృపకి యోగ్యుడము కాదు ప్రభా, నీ వాత్సల్యమును మాపై చూపించావు. ఈరోజు ప్రభా నీ సాక్షరముగా మనం నిలబెట్టావు, పిలిచావు దేవా. నీకు స్తోత్రాలు దేవా, నీకు స్తోత్రాలు. హల్లెలూయా, హల్లెలూయా. ఏ తోడు లేని నాకు నా తోడుగా, నా అండగా నీవు నిలిచావయ్యా. ఏ తోడు లేని నాకు నా తోడుగా, నా అండగా నీవు నిలిచావయ్యా. యేసయ్యా, 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 యేసయ్యా. నీ వాత్సల్యమును నాపై చూపించి నీ సాక్షిగా నన్ను పిలిచావయ్యా. అవును దేవా, నీ వాత్సల్యమును నాపై చూపించి నీ సాక్షిగా నన్ను పిలిచావయ్యా. ఆశ్చర్య కార్యములు ఎన్నో చేసి నీ పాత్రగా నన్ను మలిచావయ్యా. ఆశ్చర్య కార్యములు ఎన్నో చేసి నీ పాత్రగా నన్ను మలిచావయ్యా. యేసయ్యా, 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 యేసయ్యా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. స్తుతులకు పాత్రుడా, మహాగరుడా, మహాపరిశుద్ధుడా, నీకు స్తోత్రములు. నీ వాత్సల్యమును మాపై చూపించి నీ సాక్షులుగా మనం నిలబెట్టిన దేవా, పిలిచిన దేవా, నీకు స్తోత్రములు. మా తోడుగా, మా అండగా నిలిచిన దేవా, నీకు స్తోత్రములు. ప్రభా, వేదనలలో నీ యొక్క కృపను చూపి హృదయాన్ని ప్రభా ధైర్యముతో బలమైన ప్రభా తండ్రి స్థితిలోనికి ప్రభా నడిపించిన దేవా, నీకు స్తోత్రములు. నా ఇక హృదయాంతరంగము తండ్రి దుఃఖములో సహితము నీదు హస్తమును మాకు తోడుగా ఉంచి బలపరచుచు నడిపించుచున్న దేవా, నీకు స్తోత్రములు. ఈ దినమున మరొకసారి ప్రభా నీ నామమును ఎత్తిపట్టి స్తుతించగలుగుతున్నామంటే అది నీ కృప. ఈరోజు ఆరోగ్యముగా ఉన్నామంటే అది నీ కృప. ఈరోజు మేము తినుచున్నామంటే అది నీ కృప. ఈరోజు ప్రభా తండ్రి ఏ లోటు లేకుండా ప్రభా మేము జీవిస్తున్నామంటే అది నీ కృప. తండ్రి కష్ట సుఖములలో ప్రభా తండ్రి, దుఃఖములలో కూడా ప్రభా తండ్రి, కన్నీటిలో కూడా ప్రభా తండ్రి చింతించుకుని ధైర్యంగా ఉంటున్నామంటే అది కేవలము నీ వలన మాత్రమే. యేసయ్యా నీకు స్తోత్రములు, యేసయ్యా నీకు స్తోత్రములు, యేసయ్యా స్తోత్రములు. సమాధానము లేని పరిస్థితులు మా కుటుంబంలో మా మధ్యలో ఉన్నప్పటికీ కూడా సమాధానకర్తగా మా హృదయంలో వసించుచు ఓ దేవా తండ్రి ఆ యొక్క సమాధానమును మా హృదయములకు మా మనస్సులకు నెమ్మదిని అనుగ్రహించి నడిపించున్న దేవా, నీకు స్తోత్రములు. నీకు దగ్గరగా మమ్మల్ని చేర్చిన దేవా, నీకు స్తోత్రములు. చేర్చిన దేవా, నీకు స్తోత్రములు, 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 స్తోత్రములు. మాకును మా కుటుంబానికి, నీ సంఘములకును, ఉద్యోగ విషయంలోనూ నీ కృపను తోడుగా ఉంచావు, నడిపించావు.
బలపరిచావు. ఈ రోజు ప్రభా తండ్రి ఎన్నో కీడులు జరిగాయి కదా అని వాటిని బట్టి కాదు, కానీ ఈ రోజు ప్రభా తండ్రి మేము అనుభవించిన ప్రతి ఒక్క మేలు, అది చిన్నదైనా అల్పమైనదైనా, అది ప్రభా తండ్రి ఏ మనిషి గుర్తించలేనిదైనప్పటికీ కూడా ఆ ప్రతి ఒక్క చిన్న మేలు ప్రభా తండ్రి అది కూడా నీ వలన మాత్రమే కలిగినది. అందును బట్టి దేవానికి స్తోత్రములు 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 స్తోత్రములు. అంగీకరించుము మా స్తుతులను, అంగీకరించుము మా కృతజ్ఞతలను, అంగీకరించుము మా యొక్క వందన అర్పణములను, ఇంతవరకు చెల్లించిన ఈ యొక్క స్తుతి ఆరాధన కృతజ్ఞత అర్పణను అంగీకరించమని యేసు పరిశుద్ధ నామములో అర్పించుచు అడుగుచున్నాము తండ్రి. ఆమేన్ 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 ఆమేన్. స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. స్తోత్రం. ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభాభివందనాలు చెల్లిస్తున్నానండి. నేను కొద్ది దినములుగా నేను చాలా హెల్త్ ఇష్యూస్తో బాధపడుతూ వచ్చాను. లాస్ట్ ఫ్రైడే నేను అడ్మిట్ అవ్వడం జరిగింది. నా యొక్క హెల్త్ లెవెల్స్, ఎనర్జీ లెవెల్స్ బాగా డౌన్ అయిపోయి బ్రీతింగ్ ప్రాబ్లం చాలా సివియర్గా ఉండింది. ఫ్రెండ్స్ ద్వారా నారాయణ హృదయాలయంలో వాళ్ళు నన్ను అడ్మిట్ చేయడం జరిగింది. మీరందరూ నా కోసం ప్రార్థన చేశారు. నేను అసలు యాక్చువల్గా ఏ పరిస్థితి గుండగా వెళ్ళానో నేను అనిపించాను. నాకు ఇంకా వీక్నెస్ ఉంది. నా సంపూర్ణ స్వస్థత గురించి మీరు ప్రార్థనలో జ్ఞాపకం చేసుకుంటున్నందుకు మీ అందరికీ వందనాలు. నేను చాలా బలహీనమైనప్పుడు అందరూ మన చర్చి వాళ్ళందరూ ప్రార్థనలు చేశారు, ఫోన్లు చేశారు, కనుక్కున్నారు. నాకు ఒక తెలియని ఒక ఎనర్జీ వచ్చేది. అందరూ నా కోసం ప్రార్థన చేస్తున్నాడు. నేను నమ్ముకునే దేవుడు నన్ను విడవడు. నేను కూడా ప్రార్థన చేసుకుంటూ ఉండేవాడిని. దేవుడు చాలా అద్భుత రీతిలో నాకు మంచి ఎనర్జీ లెవెల్స్ ఇస్తున్నాడు. నేను ఇంకా చాలా విపరీతమైన పనులతో పెట్టుకుని ఉన్నాను. నాకు జాబ్ వచ్చింది హైదరాబాద్లో నేను అక్టోబర్ 1 రిపోర్ట్ చేయాలి. నా ప్రయాణ విషయంలో, నా యొక్క పనిపాట్లలో మీరందరూ నన్ను జ్ఞాపకం చేసుకునేందుకు మీకు వందనాలు చెల్లిస్తున్నాను. మీ అందరికి మరొక మారి దేవుడు నన్ను మరింతగా బలపరిచి ఆరోగ్యాన్ని ఇచ్చి, ఎముకల్లో సత్తు కావాలి కొద్దిగా, అది ట్యాబ్లెట్స్ అన్నీ వాడుతున్నాను. డాక్టర్స్ 2 వీక్స్ ట్యాబ్లెట్స్ ఇచ్చారు. మరొకసారి మీ అందరికీ నా యొక్క హృదయపూర్వక వందనాలు చెల్లిస్తూ ఈ చిన్న సాక్ష్యం దేవదేవునికే మహిమ కలుగును గాక. హల్లెలూయా. స్తోత్రములు. దేవుని మహాకృపను బట్టి మరొకసారి ఈ రీతిగా మరి ఆరాధనను మీకు అందించుటకు మరి దేవుడు అనుకూలపరిచిన అవకాశం బట్టి, సమయాన్ని బట్టి దేవునికి వందనాలు. మీ అందరికీ మరొకసారి నా వందనము తెలియజేస్తున్నాను. మరి గడిచిన ఆదివారము మరి మీకు ఆరాధన అందించలేకపోయాము. మరి అన్నీ కూడా సిద్ధపరచబడినవి, కానీ మరి అది ఏం జరిగిందో తెలియదు. ఆఖరి నిమిషంలో మొత్తము కూడా వీడియో అంతా కూడా క్రాష్ అయిపోయి దాన్ని అందించలేకపోయాము. సో దాన్ని బట్టి నిజంగా మరి ఎంతగానో చింతిస్తూ ఉన్నాము. సో ఇక మీదట అలా జరగకూడదు. ఏ వారం కూడా కనీసము మరి మన సంఘంలో మరి కొందరైనా మన సంఘం తరపున మరి అందించబడుతున్నటువంటి ఈ ఆరాధనను మరి వీక్షిస్తూ మరి ఆరాధనలో పాల్గొంటున్నారు. అందును బట్టి మీకు వందనాలు, దేవునికి స్తోత్రములు తెలియజేస్తున్నాను. కాబట్టి గడిచిన వారం జరిగినట్లుగా మరి అన్నడు కూడా జరగకూడదు అనే ఆలోచనతోటి మరలా మరి ఈ సర్వీస్ను ఈ విధముగా మీకు అందించడము మళ్ళీ మేము ప్రారంభిస్తూ ఉన్నాము. కాబట్టి సహకరిస్తూ మరి పాల్గొనవలసిందిగా కోరుకొనిచున్నాం. మరి మందిరంలో జరుగుతున్న ఆరాధన అందించాలని ఒక ఆశతోటి మరి వాటిని రికార్డ్ చేస్తూ మరి మీకు అందిస్తూ ఉంచడానికి దానికి ముందు 2-3 వారం ప్రయత్నం చేశాము. కానీ అప్పటికి అది ఆలస్యం అయి ఉన్నది. అయినప్పటికీ కూడా మరి కొందరు మరి నమ్మకంగా మరి వాటిని వీక్షించి ఆరాధన పాల్గొన్నారు, దైవ దీవెన పొందుకుని ఉన్నారు. అందరి బట్టి స్తోత్రములు. కానీ దాంట్లో కొన్ని ఆటంకాలు ఉండటం చేత సో అటువంటి మరి రిస్కులు తీసుకోవాలని ఆశపడటం లేదు. మరి కరెక్ట్గా మరి 10 గంటల ఆ సమయానికి మరి యొక్క సర్వీస్ని మరి మీకు అందిస్తూ ప్రతి వారము కూడా
మరి మీరు ప్రోత్సాహపరచాలని బలపరచాలని ఆశపడుతూ ఉన్నాం. మరి అనేకులు ఇప్పుడు కోరిన మందిరంలో జరుగుతున్న ఆరాధనను మరి అందిస్తే బాగుంటుందని ఆ ఆశతోటి గడిచిన 3 వారాలు ప్రయత్నం చేశాము. కానీ అనేక రకమైనటువంటి ఇష్యూస్ తోటి సమయానికి అందించలేకపోవడము, మరి గడిచిన వారం మళ్ళీ క్రాష్ అయిపోవడం ఇటువంటివి జరుగుతున్నాయి. కాబట్టి అస్సలు లేని దానికంటే కనీసము ఈ విధంగా అయినా మరి యొక్క ఆరాధనను మరి మీకు అందించాలని ఒక ఆశతోటి ఇది అందిస్తూ ఉన్నాము. మరి దేవుని చిత్తమైతే మరలా మందిరంలో జరిగే ఆరాధనను కూడా మరి అవి ఎటువంటి ఇబ్బంది లేకపోతే వాటిని అదే రోజు సాయంత్రం మీకు అందించడానికి మేము ప్రయత్నం చేస్తాము. కాబట్టి ఎటువంటి ఇష్యూస్ లేనటువంటి రికార్డ్ సర్వీసెస్ని, ఆదివారపు ఉదయకాలం జరుగుతున్న సర్వీసెస్ని దేవుని చిత్తమైతే మరి ఆ సాయంకాలమున మరి చక్కగా ఉంటే మాత్రం సాయంకాలం అందిస్తాము. సో దట్ యూ కెన్ హ్యావ్ 2 సర్వీసెస్. సో ఉదయకాలమున యథారీతిగా మరి ఈ రీతిగానే మరి మీకు అందించబడి జరుగుతూ ఉంటుంది. సో అది క్రమం తప్పకూడదు అనే ఒక ఆశతోటి అయితే విషయాల్లో కూడా మీరు ప్రార్థించవలసిందిగా మరి పాల్గొని దేవుని దీవెనలు పొందుకోవాల్సిందిగా కోరుకొనిచ్చు ఉన్నాం. మరి యొక్క సమయం అందు దేవుని యొక్క వాక్యమును మనం ధ్యానం చేసుకుందాము. కీర్తనలు గ్రంథము 61వ కీర్తన, సామ్ నెంబర్ 61, 61వ కీర్తన మనం చదువుకుందాము. దేవా, నా మొర ఆలకింపుము, నా ప్రార్థనకు చెవియొక్కుము. నా ప్రాణము తల్లడిల్లగా భూదిగంతముల నుండి నీకు మొరపెట్టుచున్నాను. నేను ఎక్కలేనంత ఎత్తైన కొండపైకి నన్ను ఎక్కించుము. నీవు నాకు ఆశ్రయముగా నుంటివి, శత్రువుల ఎదుట బలమైన కోటగా నుంటివి. యుగ యుగములో నేను నీ గుడారములో నివసించెదను, నీ రెక్కల చాటున దాగుకొందును. దేవా, నీవు నా మొక్కుబడులను అంగీకరించి ఉన్నావు. నీ నామము నందు భయభక్తులు గలవారి స్వాస్థ్యము నీవు నాకు అనుగ్రహించి ఉన్నావు. రాజునకు దీర్ఘాయువు కలుగు చేయుదుగాక, అతని సంవత్సరములో తరతరములో గడుచునుగాక. దేవుని సన్నిధిని అతడు నిరంతరము నివసించునుగాక. అతని కాపాడుటకై కృపా సత్యములను నియమించు. దినదినము నా మొక్కుబడులను నేను చెల్లించినట్లు నీ నామమును నిత్యము కీర్తించెదను. దేవుడు చదివినటువంటి వాక్య భాగమును, కీర్తన భాగమును మనందరి వినికిడిలో దీవించును కాక. ఆమేన్. మరి నేటి దినమున మరి మీతో పంచుకోవాలని ఆశపడుతున్నటువంటి ఈ ధ్యానము అంశము ఏమనగా వరీ టు వర్షిప్. చింతిస్తున్న అనుభవం నుండి స్తుతించే అనుభవంలోనికి నడిపించబడుట. మరి గడిచిన వారం అనగా లాస్ట్ సండే దాని ముందు వారం కూడా మరి హబకుకు గ్రంథము నుంచి మీతో ఈ అంశమునే పంచుకోవడం జరిగింది. వరీ టు వర్షిప్. హబకుకు ప్రవక్త తన యొక్క గ్రంథములో మొదటి అధ్యాయము మొదటి వచనాలు చదివినప్పుడు ప్రశ్నతో ప్రారంభిస్తూ ఉంటాడు. ప్రభువా, నీవు ఎన్నాళ్ళు మా ప్రార్థనలో ఆలకింపకయుందువు అని చెప్పి వేదనతోటి, చింతతోటి, తన యొక్క ప్రార్థనలు దేవుడు ఆలకించట్లేదు అనే మనసుతోటి, కలవరంతోటి ఆయన ప్రార్థన ఆ మాటలు ప్రారంభిస్తూ ఉంటాడు. కానీ మనం ధ్యానం చేసినట్లుగా అదే హబకుకు గ్రంథము ఆఖరి అధ్యాయము ఆఖరి వచనంలోకి, ఆఖరి వచన భాగాల్లోనికి వచ్చేసరికి ఏమని చెప్తూ ఉంటాడు? అంచూరపు చెట్లు ఫలించకపోయినా, ద్రాక్ష చెట్లు ఫలించకపోయినా, దొడ్డిలో శాలలో మరి ఏమాత్రం పశువులు లేకపోయినా, ఏమున్నా ఏమి లేకున్నా, నేనైతే రక్షణకర్తైన యెహోవా యందు ఆనందించెదను. హల్లెలూయా. అంటే వరితో ప్రారంభమైనటువంటి తన ప్రార్థన, తన మాటలు ఆ అధ్యాయం అనగా ఆ గ్రంథపు ఆఖరి అధ్యాయం వచ్చేసరికి స్తుతితో ముగించబడింది. అందుకని మీతో ఆ మాటలు ధ్యానిస్తున్న సమయం మీద చెప్పిన మాట ఏంటంటే, చింత కలవరము ఉన్న సమయంలో నీవు నన్ను చేయాల్సిన ఒకటే, మోకరించి ప్రభు సన్నిధానంలో వాటిని పెట్టడమే మనం చేయాల్సింది. ఎందుకంటే మనం ఎప్పుడైతే మోకరించి ప్రభు సన్నిధిలో వాటిని గురించి మొరపెడుతూ ఉంటామో, ప్రశ్నలతో ప్రారంభించబడిన నీ ప్రార్థన స్తుతులతో దేవుడు ముగిస్తాడండి. హల్లెలూయా. ప్రశ్నలతో, కలవరములతో, చింతలతో ప్రారంభిస్తున్నటువంటి నేను ఆ ప్రార్థనలు కూడా ప్రార్థన చేస్తుంటుండగా నీ మనస్సును విశ్వాసముతో నింపి, దేవుని యొక్క బలముతో నింపి, నీ ప్రార్థన ఆమేన్ అనే లోపు నీవు సంపూర్ణంగా దేవుణ్ణి ఆరాధించే విధముగా, స్తుతించే విధంగా దేవుడు నీ మనస్సును మారుస్తూ ఉంటాడు. అందుకనే వరీ టు వర్షిప్. మార్చుకోవద్దు నీ భక్తిని, మారని భక్తి అని మీతో పంచుకొని ఉన్నారు.
సో ఈరోజు అదే అంశం కొనసాగిస్తూ మరి ఈరోజు కూడా ఈ 61వ కీర్తనలో వరీ టు వర్షిప్, చింతిస్తున్న అనుభవంలో నుండి మరి స్తుతించే అనుభవంలోనికి నడిపించబడుట ఏ రీతిగా మనం చదివినటువంటి ఈ కీర్తన భాగంలో ప్రాముఖ్యంగా 61వ కీర్తన మనం చదివి ఉన్నాము. మరి ఇక్కడ కూడా చూస్తే మొదటి 2 వచనాల్లో దేవా నా మొర ఆలకింపుము, నా ప్రార్థనకు చెవి ఒగ్గుము. 2వ వచనం నా ప్రాణము తల్లడిల్లగా. తర్వాత అదే కీర్తన భాగము ఆఖరి వచనము అనగా 8వ వచనము ఆఖరి లైన్, నీ నామమును నిత్యము కీర్తించెదను. ఆ ప్రారంభ వచనాల్లో తను చెప్పిన మాట ఏంటంటే నా ప్రాణము తల్లడిల్లగా, మొరపెట్టుచున్నాను, నా ప్రాణం తల్లడిల్లిపోతూ ఉన్నది అని దావీదు భక్తుడు తన యొక్క చింతను, తన కలవరమును ప్రార్థనాపూర్వకంగా దేవుని సన్నిధిలో పెట్టి కీర్తిస్తూ ఉన్నాడు, ప్రార్థన చేస్తున్నాడు. కానీ ఆ ప్రార్థన ముగించే లోపు అనగా 8వ వచనం వచ్చేసరికి ఏమని చెప్తున్నాడంటే నీ నామమును నిత్యము నేను కీర్తించెదను. అండ్ దట్ ఈస్ హౌ అవర్ లైఫ్స్ విల్ బి ట్రాన్స్ఫార్మ్డ్. మన జీవితాల రూపాంతరం చెందబడతాయి. ఏ విధముగా చింతిస్తున్న పరిస్థితుల నుండి స్తుతించే అనుభవంలోనికి మన దేవుడు నడిపిస్తూ ఉంటాడండి. హల్లెలూయా. ఈరోజు ఉన్నారా ఎవరైనా ఇటువంటి వారు? మీలో కలవరములతో చింతిస్తున్నటువంటి వారు ఉన్నారా? ఈరోజు ఉంటున్నట్లయితే ప్రభు ఒకటే చెప్తున్నాడు కదా, ఇదిగో ఈ మాటలు మీకోసమే అనే విషయాన్ని మీకు గుర్తించి ప్రార్థన పూర్వకంగా ఈ మాటలు ఆలకించవలసింది కోరుచున్నాను. అవును, ఈరోజు మనందరి జీవితాల్లో కూడా కొన్ని కలవరములు ఉన్నాయి. మరి కొన్ని విషయాలను బట్టి చింతిస్తూ ఉన్నాము, ఆందోళన చెందుతూ ఉన్నాము. అయితే ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయం 6వ వచనం చదివినట్లయితే దేనిని గూర్చి చింతపడకూడదు కానీ ప్రభు ఏం చెప్పినంట, మీరు ఏం చేయాలంట, మరి ప్రతి విషయంలో కూడా మీరు కృతజ్ఞతాస్తుతులు చెల్లించు దేవునికి విజ్ఞాపనలు మీరు చెయ్యాలి. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 6వ వచనం, దేని గురించి చింతపడకూడదు కానీ ప్రతి విషయంలోనూ ప్రార్థన విజ్ఞాపనముల చేత కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపములు దేవునికి తెలియచేయండి. చింతిస్తున్న సమయంలో అంట మన హృదయాలు ఎప్పుడైతే కలవరములతో నింపబడుతూ ఉంటాయో ఆ సమయంలో అంట వాక్యము, దేవుని వాక్యము లేఖను చెప్తున్న మాట, ఏ విషయం గురించి చింతించవద్దు, ప్రతి విషయంలో కూడా ప్రార్థన విజ్ఞాపనముల చేత దేవునికి తెలియచేయండి. దిస్ ఈస్ వాట్ వీ నీడ్ టు లెర్న్ ఇన్ అవర్ గాడ్లీ, ఇన్ అవర్ డివోషనల్ లైఫ్. మన యొక్క ఈ ధ్యానభరితమైనటువంటి భక్తి జీవితంలో ఈ గాడ్లీ లైఫ్ లో నేర్చుకోవాల్సిందే. మన హృదయాన్ని ఏదైతే కలవరపరుస్తుందో వాటిని బట్టి చింతిస్తూ అధికంగా మూరుడు ఎక్కువ చేసుకోకుండా వెంటనే మోకరించి దేవునికి తెలియచేయండి. నువ్వు ఆమేన్ అనే లోపల నీ హృదయాన్ని స్తుతితో దేవుని నింపుతాడు. అంటే దాని అర్థం ఏంటంటే విశ్వాసముతోటి ఆ కార్యము, ఆ సమస్య తీర్చబడుతుంది, ఆ సమస్య నుంచి నువ్వు విడుదల పొందుకుంటావు అనే గొప్ప నమ్మకంతోటి దేవుడు మన మనస్సును నింపుతూ ఉంటాడంట. హల్లెలూయా. అందుకని ఈ మాట గమనించండి, వరీ టు వర్షిప్, మన జీవితాన్ని వర్షిప్ లోనికి ట్రాన్స్ఫర్మేషన్, గొప్ప మార్పు, రూపాంతరం దేవుడు దయచేస్తూ ఉంటాడు. అయితే ఇక్కడ దావీదు భక్తుని యొక్క జీవితం నుంచి కూడా మనం చూస్తున్నాం. దానికి కీర్తన కూడా చింతతోటి అక్కడ చదివిన భాగం ఏం చూసాము, నా ప్రాణము తల్లడిల్లగా, నా ప్రాణము తల్లడిల్లగా. మనము తల్లడిల్లగా అని చెప్పినప్పుడు ఈ మాటను మనం అర్థం చేసుకుందాము. అంటే ఇది లేకపోతే నేను ఉండలేను అనేటువంటి ఒక బాధ. ఎలా అంటే ఒక చేపను నీటిలో నుంచి తీసి బయట పెట్టి చూడండి, ఆ చేప పిల్ల, ఆ చిన్న చేప ఎంతగా గిలగిలా కొట్టుకుంటూ ఉంటుందో ఒకసారి గమనించండి. నీటిలో ఉన్నంత వరకు దానికి ఏ ప్రమాదం ఉండదు, ఎటువంటి తొందర ఉండదు. కానీ ఎప్పుడైతే ఆ చేపను అక్వేరియం నుంచి లేదా నీటిలో నుంచి తీసి బయట పెడతారో వెంటనే ఆ చేప గిలగిలా కొట్టుకుంటుందని. ప్రాణము తల్లడిల్లిపోవడం అంటే అది. అంటే నీరు లేకపోతే నేను ఉండలేను, నీరు లేకపోతే నేను ఏమాత్రం జీవించలేను. ప్రాణం కోసం కూడా తల్లడిల్లిపోతూ ఉంటుంది. కానీ మళ్ళీ దాన్ని తీసి ఆ నీటిలో వేసినప్పుడు సమాధానంగా ఏమాత్రం తల్లడిల్లకుండా నెమ్మదిగా ఉంటుంది. ప్రాణం తల్లడిల్లిపోవడం అంటే ఈ రకంగా ఉంటుంది.
దావీదు గారి అనుభవంలో కూడా, తన జీవితంలో కూడా ఇటువంటి ఒక పరిస్థితి వచ్చిందంట. తన ప్రాణం తల్లడిల్లిపోయే ఒక పరిస్థితి తనకు వచ్చిందంట. కాబట్టి ఈరోజు ఈ మాటలు గమనించండి. ఒక 4 లేక 5 విషయాలు మీద పంచుకొని ఆశపడుతూ ఉన్నాను ఈ కీర్తన భాగం నుంచి. సో దట్ మనలో ఎందరైతే చింతిస్తున్నామో, కలవరంతో మన యొక్క హృదయాలు నింపబడి ఉన్నాయో, వారి ప్రతి ఒక్క హృదయము, ప్రతి జీవిత, ప్రతి కుటుంబము, చింతతో నింపబడిన ప్రతి కుటుంబమును కూడా దేవుడు వర్షిప్ లోనికి ట్రాన్స్ఫర్మేషన్ చేయును గాక. ఆమేన్. దేవుడు ఆ రీతిగా చేస్తున్న నమ్మకంతో ఈ మాట మీకు అందిస్తున్నా. మొదటిగా చూడాల్సింది అంటే, తల్లడిల్లిపోతున్నంటే దెర్ ఈస్ ఎ ప్రాబ్లం. ఈరోజు మన జీవితంలో ప్రతి చింతకు కూడా ఒక కారణం ఉంది. ఒక సమస్యను బట్టి చింతిస్తూ ఉన్నాం. ఆ ప్రాబ్లం ఏదైతే ఉన్నదో అదే మన యొక్క ప్రాణం తల్లడిల్ల చేస్తూ ఉంటుంది. ఏమాత్రం నెమ్మదిగా ఉండకుండా చేస్తూ ఉంటుంది. ఒక్కొక్కరికి కూడా ఒక్కొక్క రకమైనటువంటి బాధ అండి. అండ్ మోర్ ఓవర్ ఈ కోవిడ్-19 ఈ సీజన్లో, ఈ సంవత్సర కాలంలో మరి కోవిడ్ ద్వారా ఎఫెక్ట్ అయినటువంటి ప్రజలు చాలామంది, అది మతముతో, ప్రాంతములతో, వయస్సుతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరు కూడా ఏదో ఒక రీతిగా దీని యొక్క ఎఫెక్ట్ అనేది వారి పైన పడింది. దాని వలన ఏదో రకంగా ఒక ఇబ్బంది, ఒక బాధ అనేది ప్రతి ఒక్కరు కూడా అనుభవిస్తూ వస్తున్నారు, అనుభవిస్తున్నారు కూడా. కొందరికేమో ఒక రకమైనటువంటి టెన్షన్ అయితే మరొకరు ఇంకొక రకమైన టెన్షన్ కనబడుతుంది. ఈరోజు ఏ కలవరమో, ఏ విషయమో నిన్ను, నీ హృదయాన్ని కలవరపరుస్తుంది ప్రియ సహోదరి, దేనిని బట్టి నీ యొక్క మనస్సు ఎంతగానో తల్లడిల్లిపోతూ ఉంటుంది ప్రియ సహోదరుడా, ఒకసారి ఆలోచన చేయి. ఈరోజు వాటిని ఒకసారి ప్రభు సన్నిధిలో పెట్టడానికి ప్రయత్నించు. దేవుడు ఈ యొక్క కలవరను స్తుతిలోనికి మార్చబోతున్నాడు అండి. హల్లెలూయా. దేవుడు అటువంటి రీతిగా మీ జీవితం కాలం చేయాలని ఆశతోటి ఈ మాట మన ముందు పెడుతూ ఉన్నాడు. ఏంటి మీ యొక్క కలవరానికి, చింతకు కారణం ఏంటి? కొందరికేమో వివాహం కావడం లేదని ఒక చింత, కొందరికేమో ఉద్యోగం రావడం లేదని ఒక చింత, కొందరికేమో పిల్లలు పుట్టడం లేదని ఒక చింత, కొందరికేమో ఎటువంటి రీతిగా ఆర్థికపరమైనటువంటి అభివృద్ధి లేదని ఒక చింత, కొందరికేమో తమ యొక్క భర్త మారడం లేదని ఒక చింత, మరి కొందరికేమో వారు చదువుకున్నా కూడా సరైన రీతిగా వారి యొక్క ఉద్యోగ జీవితాలు లేకపోతే వారి కెరీర్ కట్టబడడం లేదని ఒక చింత, మరి కొందరికేమో వారు చదువుతున్నప్పటికీ కూడా ఏమాత్రము కూడా వారు చక్కటి రీతిగా వారికి ఎడ్యుకేషన్ లైఫ్ ముందుకు వెళ్ళట్లేదని ఒక చింత, మరి కొందరికేమో ప్రతి నెల కూడా లోన్లు, ఈఎంఐస్ కట్టడానికి ఎంతగానో సఫర్ అవుతూ ఏ విధంగా సమకూర్చాలి, ఏ విధంగా పేమెంట్ చేయాలని అది ఒక రకమైన చింత. కొందరికేమో వయసు మీద పడుతున్నది, ఏ సమయంలో ఏం జరుగుతుందో, ఏ సమయంలో ఏది నాకు అంటుకుంటుందో అనేటువంటి మరి ఒక చింత. ఈ రకం ఆలోచించుకుంటూ వెళ్తున్నట్లయితే ఒక్కొక్కరికి కూడా ఒక్కొక్క రకమైన చింత మన జీవితాల్లో మనం కలిగి ఉన్నాము. మరి కొందరికి తమ యొక్క కుటుంబంలో ఉన్న అనారోగ్యమును బట్టి కలవరము, చింత, మరి కొందరికి ఇచ్చినటువంటి డబ్బులు వారు తిరిగి రావడం లేదని దానిని గురించినటువంటి చింత, మరి కొందరికి ఏమో ఎన్నో ప్రయత్నాలు చేసినప్పటికీ కూడా అందరూ ఏమాత్రం కూడా ఫలము చూడటం లేదని దాని కొరకు మరొక చింత, మరి కొందరికి ఎంతో సమయాన్ని వారు ఎంతగానో కష్టపడి వారు పనులు చేస్తున్నప్పటికీ కూడా దానికి తగిన గుర్తింపు రావడం లేదని మరొక చింత. ఈ రకంగా ఆలోచించుకుంటూ వెళ్తుంటే మన అందరి జీవితాలకు కూడా ఒక్కొక్క కారణం కనబడుతూ ఉందండి. ఒక్కొక్క కారణంగా ఈరోజు ఏ విషయాన్ని బట్టి నీ ప్రాణం తల్లడిల్లిపోతుంది, ఏ విషయాన్ని బట్టి నువ్వు నెమ్మది లేకుండా ప్రతిరోజు కూడా నీ మనస్సు, నీ హృదయము సమాధానం లేకుండా తల్లడిల్లిపోతూ ఉంటుంది. ఒకసారి ఆలోచన చేయి. ఆనాడు దావీదు గారు తను చెప్పిన మాటలు గుర్తించండి. నా ప్రాణము తల్లడిల్లిపోతుంది ఏమిటి అని ఆలోచన చేస్తే ఆ మొదటిగా ప్రాబ్లం గురించి మనం తెలుసుకోవాలి. వాట్ ఈస్ ద ప్రాబ్లం? ఆ ప్రాబ్లం ఏంటి అని ఆలోచన చేస్తే బైబిల్ పండితులు ఈ కీర్తన బ్యాక్గ్రౌండ్ గురించి వివరణ ఇస్తూ ఆ యొక్క సందర్భం, ఏ సందర్భంలో ఈ కీర్తన వ్రాయబడింది అని మరి వివరిస్తూ దావీదు గారి యొక్క ఆ జీవిత అనుభవాల గురించి బ్యాక్గ్రౌండ్ గా వారు చెప్పడం జరిగింది. ఏ సమయంలో, ఏ సందర్భంలో దావీదు భక్తుడి కీర్తన రాశాడు అంటే, దావీదు గారు రాజు అయిన తర్వాత మరి తన యొక్క కుటుంబంలో మరి కలిగినటువంటి కొన్ని పరిస్థితులను బట్టి, మరి ప్రాముఖ్యంగా అబ్షాలోమును బట్టి ఆ సమయంలో రాసిన కీర్తన కనబడుతుండే. ఏంటంటే
దావీదు గారికి అనేక మంది కుమారులు ఉన్నారు, కుమార్తెలు ఉన్నారు. అందులో ఒక కుమార్తె పేరు తామరు. అయితే ఆ తామరు మరి తన యొక్క సహోదరుడైన అనగా దావీదు యొక్క మరి ఒక కుమారుడైనటువంటి అమ్నోను ద్వారా అవమానపరచబడింది. అయితే ఈ రకంగా మరి అమ్నోను అనగా దావీదు కుమారుడే, తామరు అనగా దావీదు కుమార్తె, మరి అమ్నోను ద్వారా తామరు అవమానపరచబడింది అనే విషయం ఎప్పుడైతే అబ్షాలోము, ఇతడు కూడా దావీదు కుమారుడే, అబ్షాలోము తెలిసిందో మరి అబ్షాలోము వెంటనే తామరుకు మరి ఆశ్రయం ఇచ్చాడు, తన దగ్గర పెట్టుకున్నాడు, జాగ్రత్తగా చూసుకున్నాడు. 2 సంవత్సరాల తర్వాత కనిపెట్టి అమ్నోను చంపేశాడండి. అంటే దావీదు ఒక కుమారుడైనటువంటి అబ్షాలోము మరి ఒక కుమారుడైనటువంటి అమ్నోనును చంపేశాడు. కారణం ఏంటి? మరి తన యొక్క దావీదు కుమార్తె అయినటువంటి తామరును అవమానపరిచినందుకు. అబ్షాలోముకి దావీదు గారికి విషయం తెలిసిందని అబ్షాలోముకి తెలిసిందండి. ఇంకా అబ్షాలోము తన తండ్రి అయినటువంటి రాజైన దావీదుకు భయపడి తను పారిపోతాడు, తను వెళ్ళిపోతాడు. అయితే దావీదు తన దగ్గర సైన్యములతోటి అధికారులతోటి మరి ఈ యొక్క ఒక పని అప్పగించి వెళ్ళి అబ్షాలోము తీసుకుని రండి, సంధి చేసుకుంటాను, అతను ఏమి చేయను అని మరి అబ్షాలోము తీసుకురమ్మని చెప్పి అధికారులతో చెప్పి పంపించి తిరుగుతూ ఉంటాడు. మొత్తానికి కొంత టైం పట్టింది. మరి అధికారులు వెళ్ళారు, అబ్షాలోము తీసుకుని వచ్చారు. మళ్ళా దావీదు అబ్షాలోము ఇద్దరు కూడా సంధి చేసుకొని మరి ఎటువంటి కీడు కూడా తలపెట్టకుండా వారు ఉన్నారు. అయితే దినములు గడుచున్న కొలది అబ్షాలోముకి వచ్చినప్పుడు ఆలోచన అంటే తన మనసులో గర్వం చోటు చేసుకుని దావీదు తర్వాత తానే రాజుగా అది తనకు తానుగానే ప్రకటించుకోవడం ప్రారంభించాడు. ఇదిగో నేనేం తక్కువ వాడినా నాకు బలం ఉంది, మనము చేయగలమని మరి అబ్షాలోము తన వెంట ఒక సైన్యమును ఏర్పాటు చేసుకుని దావీదు మీదకే తిరుగుబాటు చేసేంతగా అబ్షాలోము మరి పనిని ఆలోచనను చేసినట్లుగా మనం వాక్యంలో చూడగలుగుతూ ఉంటాం. ఈ రకంగా అబ్షాలోము అనేకులను కూడా తన వైపుకు త్రిప్పుకున్నాడు అనే విషయం ఎప్పుడైతే దావీదు తెలిసిందో ఇంకా దావీదు గారు భయపడ్డారు. ఏమంటే మరి అబ్షాలోము తను చంపేస్తాడేమో, అబ్షాలోము తనపై తిరుగుబాటు చేసి మరి తండ్రిని చూడకుండా తనకి ఏదైనా కీడు తలపెడతాడేమో అనే ప్రాణ భయముతోటి రాజ్యాన్ని ఇంటిని విడిచిపెట్టి పారిపోతాడు. ఆ రకంగా పారిపోయి ఆ అడవిలో అరణ్యంలో మరి ఎక్కడో మారుమూల ప్రాంతంలో తను జీవిస్తున్న సమయంలో అప్పుడు రాసినటువంటి కీర్తన ఇది. ఏమనంటే, నా ప్రాణం తల్లడిల్లిపోతుంది ప్రభువా, నా కుమారుడే నన్ను చంపజూచుచున్నాడే, పోను నేను వెళ్ళి యుద్ధము చేసేదనా అనుకుంటున్నానా? ఒకవేళ యుద్ధం చేసి నేను గెలవాలంటే నా కుమారుని నా చేతులతో నేను చంపాలి. ఇది ఎటువంటి అనుభవం నాకు? నేను ఇప్పుడు ఏం చేయాలి? వెళ్ళి నా కుమారుని చంపాలా, లేకపోతే తప్పించుకొని నా కుమారుని చంపచూచున్నాడే అని ఈ ఆందోళన దావీదు మనస్సును ఎంతగానో కలవరపరిచిందని తన ప్రాణమును తల్లడిల్ల చేసింది. అందుకే నేను చెప్తున్నాడు, నా ప్రాణము తల్లడిల్లగా నేను వెళ్ళి అబ్షాలోమును చంపలేను. అటు అబ్షాలోము చూస్తే నన్ను చంపుటకు, నాకు కీడు తలపెట్టుటకు ఆలోచన చేస్తున్నాడు. ఏం చేయాలి దేవా, ఏం చేయాలి? ప్రాణం తల్లడిల్లిపోతుంటే ఆ సమయంలో దావీదు గారికి చింత కలవరము ఎవరి గురించి అంటే తన కుమారుడు గురించి, తన కుమారుడు అబ్షాలోము గురించి, తన కుటుంబంలో ఉన్నటువంటి ఒక వ్యక్తి గురించి. గమనించ ప్రియ సహోదరి సహోదరుడా, ఈరోజు మీ కుటుంబంలో వ్యక్తి గురించి నువ్వు చింతిస్తున్నావా, కలవరపడుతున్నావా? ఈ మాటలు నీకని గుర్తించాడు. మరి అబ్షాలోము వలె వారు నీకు వ్యతిరేకంగా నీకు కీడు చేయాలని తలపెట్టకపోతున్నప్పటికి కూడా ఆ రోజు దావీదు చింతించడానికి కలవరపడడానికి కారణం ఏంటంటే మరి దావీదు యొక్క కుమారుడిని బట్టి, దావీదు ఇంటిలో ఒక సభ్యుని బట్టి కలవరపడుతున్నారు. అయితే ఈ రోజు కూడా మన జీవితంలో కూడా మనలో అనేకులు కూడా కలవరపడుతున్నారు, చింతిస్తున్నారంటే అది చాలా సందర్భాల్లో కూడా మన సొంత వారిని బట్టియే. మన సొంత వారికి కలిగిన అనారోగ్యాన్ని బట్టి ఉండవచ్చు, మన సొంత వారికి బట్టి కలిగినటువంటి అవమానం అయి ఉండవచ్చు, లేదా మన సొంత వారితో సరిగ్గా మాట్లాడలేదు అనే విషయాన్ని బట్టి కావచ్చు. అది ఏమైనప్పటికీ కూడా మన ఇంట్లో ఉన్నటువంటి వారిని బట్టి, మన సొంత వారిని బట్టి ఈరోజు మనలో చాలా మంది కూడా కలవరపడుతున్నారు, చింతిస్తున్నారు. అటువంటి వారికి ఈ మాటలు, అటువంటి వారికి మనం, ఎందుకంటే దావీదు గారు ప్రాణం తల్లడిల్లిపోతుంది ఎవరిని బట్టి? తన ఇంట్లో ఉన్నటువంటి తన సొంత కుమారుని బట్టి. ఈరోజు ఉన్నారు అటువంటి వారు, మీ సొంత వారిని బట్టి చింతిస్తున్న వారు,
వారికి ఇబ్బందిని బట్టి, వారికి సమస్యను బట్టి, లేకపోతే వారి ద్వారా మీకు వచ్చే కీడుని బట్టి, అది ఏమైనప్పటికీ కూడా ప్రాణం, దిస్ వాస్ ది ప్రాబ్లమ్ ఆఫ్ డేవిడ్. ఆ రోజు దావీదు ఎదుర్కొన్న ప్రాబ్లం ఇదండి. అందుకే చెప్తున్నాడు, నేను వెళ్ళి చంపలేను, అతడు నా కుమారుని చంప చూస్తున్నాడే, ఏం చేయాలి? నా ప్రాణము తల్లడిల్లిపోతుంది, నా ప్రాణము తల్లడిల్లిపోతుంది. రాజ్యం వెళ్ళదని అనుకుంటున్నా, నాకు ఏదైనా కీడు జరగవచ్చు. ఇక్కడే ఉండదని అనుకుంటున్నా, తన ఇంకా అబ్షాలోము సైన్యం వచ్చి నన్ను ఏదైనా చేయవచ్చు. ఏమి చెయ్యాలని చెప్పి ఆ సమయంలో దావీదు గారు చేసింది ఒకటేనండి, ఒకటే చేశాడు. చింత సమయంలో, కలవరిస్తున్న సమయంలో, తన ప్రాణం తల్లడిల్లిపోతున్న సమయంలో దావీదు గారు చేసింది ఒకటే, మోకరించి ప్రార్థన చేస్తున్నాడు. దేవా, నా మొర ఆలకింపుమో, నా ప్రార్థనకు చెవియొగ్గుమో. హల్లెలూయా. దేవా, నా మొర ఆలకింపుమో, నా ప్రార్థనకు చెవియొగ్గుమో. ఈ రెండవ మాటగా ఇది మేము పెట్టాలని ఆశపడుతున్నాను. హౌ our lives should be transformed from worry to worship. చింత అనుభవం నుండి స్తుతి అనుభవంలోనికి నడిపించబడి, ఈరోజు మొదటి మాటగా ఆ ప్రాబ్లం రీజన్ మీకు చెప్పాను. ఆ చింతకు ప్రాబ్లం, ఆ చింతకు సమస్య కారణం ఏంటి? దావీదు కుటుంబంలో ఒక కుమారుని బట్టి. అయితే రెండవ మాటగా ఏ విధంగా ట్రాన్స్ఫర్మేషన్ జరిగిందంటే, దావీదు గారు వెంటనే ఆ కల్వరి సమయంలో కూడా, బాధలతో ఉన్నప్పుడు కూడా మరవకుండా తన దేవుడైన యెహోవాను జ్ఞాపకం చేసుకొని ప్రార్థన చేస్తున్నాడు. ఇది ఒక మంచి లక్షణము దావీదు గారు తన చేత కలిగి ఉన్నారు. ఈరోజు మనలో ఎంతమంది ఇటువంటి లక్షణం కలిగి ఉన్నా మనం ఒకసారి పరిశీలించుకుందాం. చింతిస్తున్న సమయంలో ఎంతమంది మోకరించి ప్రార్థించగలుగుతున్నా, చింతిస్తూ కలవరిస్తున్న సమయంలో, నెమ్మది లేకుండా మన హృదయాన్ని నింపబడిన సమయంలో మనలో ఎంతమంది ప్రభు వైపు మన యొక్క దృష్టిని నిలిపి, ప్రభు వైపు మన మనస్సును త్రిప్పి, దేవా, నా మొర ఆలకింపుము, నా ప్రార్థనకు చెవియొగ్గుము అని చెప్పి మనం ఎంతమంది ప్రార్థన చేస్తున్నాం? ఇదేనండి రెండో మాటగా ప్రేయర్. దేవుని గూర్చి చింతపడకుడి, ప్రతి విషయంలో మీ విజ్ఞాపనములు దేవుని తెలియచేయండి. డు నాట్ వరీ అబౌట్ ఎనీథింగ్. ప్రతి విషయంలో మీ దేవునికి తెలియచేయండి, విజ్ఞాపన చేస్తాం. దిస్ ఈస్ ది ఓన్లీ వే హౌ అవర్ లైఫ్స్ విల్ బి ట్రాన్స్ఫార్మ్ టు వర్షిప్. స్తుతించే అనుభవంలోనికి నడిపించబడటానికి ఇది ఒక్కటే మార్గము. వాట్ ఎవర్ ద రీజన్, కారణం ఏదైనప్పటికీ ఈరోజు నీ చింతకు నీల్ డౌన్ అండ్ ప్రే, ప్రార్థించు. దావీదు గారు చింతిస్తున్న సమయంలో, కలవరంతో నెమ్మది లేకుండా సమయంలో తను ప్రార్థించి ఏమని చెప్పాడంట? దేవా, నా మొర ఆలకించుము, నా ప్రార్థనకు చెవియొగ్గుము, నా ప్రాణము తల్లడిల్లగా భూ దిగంతముల నుండి నీకు మొరపెట్టుచున్నాను. ఎంతో దూరం అయిపోయాడంట. భూ దిగంతములు అంటే ఇట్ ఈస్ టాకింగ్ అబౌట్ ది డిస్టెన్స్. ఎంత దూరం అయిపోయాడో, అది దేవుడి నుంచి కావచ్చు, తన రాజ్యం నుంచి కావచ్చు. కానీ ఒకటే చెప్తున్నాడు, నేను ఎంత దూరంగా ఉన్నప్పటికీ కూడా నేను మొరపెట్టుచున్నాను. ఇంగ్లీష్లో చూస్తే హియర్ మై క్రై, నా యొక్క ఈ మొరను, వేదనను ఏడుస్తూ పెట్టుచున్న మొరను ఆలకించుము. కేవలం నోటితో వచ్చేటువంటి ప్రార్థన కాదంటండి, హృదయంలో నుంచి మొర పెడుతూ ఉన్నాడంట. హి వాస్ క్రైయింగ్ లిటరల్లీ. హియర్ మై క్రై ఓ లార్డ్, హియర్ మై ప్రేయర్స్. నా ప్రార్థన ఆలకించుము దేవా. మొర పెట్టి ఏమని ప్రార్థన చేశాడండి? ఆ మాట గమనించండి. నేను ఎక్కలేనంత ఎత్తైన కొండపైకి నన్ను ఎక్కించుము. అండ్ దిస్ వాస్ ద ప్రేయర్ ఆఫ్ డేవిడ్. నేను ఎక్కలేనంత ఎత్తైన కొండపైకి నన్ను ఎక్కించుము. మనము ఎక్కలేనంత కొండపైకి మనలను ఎక్కించుము అని చేసిన ప్రార్థన దావీదు గారు. ఈరోజు ఒక కొండను నేను ఎక్కగలిగానంటే బహుశా ఇంకొక మానవుడు కూడా దాన్ని ఎక్కగలడు అని అర్థం అక్కడ. ఈరోజు కొండ సెక్యూరిటీకి, సేఫ్టీకి, భద్రతకు, క్షేమానికి, స్థిరమైనటువంటి దానికి, స్టెబిలిటీకి సాదృశ్యం కనబడుతూ ఉంటుంది. ఆత్మీయంగా మరి చూసినట్లయితే ఆ బండ యేసుక్రీస్తుకు సాదృశ్యంగా కనబడుతూ ఉంటుంది. అయితే ఇక్కడ ఏం చెప్తుందంటే, బండ ఎప్పుడు కూడా భద్రతకు అది సాదృశ్యంగా కనబడుతూ ఉంటుంది. తుఫాను వచ్చినా, వరద వచ్చినా,
నీవు కొండపైన నీ యొక్క కాలుని నిలిపినట్లయితే, ఉన్నత శిఖరంపై నీ కాలు నిలిపినట్లయితే ఈ వరదలు ఏవి కూడా నిన్ను అంటవు. అందుకనే దావీదు గారు ప్రార్థన చేస్తున్నారు, నేను ఒక కొండను ఎక్కగలను, కానీ నేను ఎక్కలేనంత కొండపై కంటే ఇంకా పైకి నన్ను ఎక్కించము దేవా. ఎందుకంటే అక్కడికి ఏ శత్రువు కూడా రాలేడు. హల్లెలూయా. ఈ మాట చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి. ప్రార్థన చేస్తున్న సమయంలో దీని అర్థం ఒకటంటే, మనము ఎక్కలేనంత కొండపైకి ఎక్కించుము అని చెప్తున్నప్పుడు దాని ఉన్నటువంటి భావం, మనుషులు రీచ్ అవ్వలేని ఆ స్థలములో నన్ను నిలబెట్టుము, నీవు మాత్రమే రీచ్ అయ్యే స్థలంలో పెట్టుము, నీకు దగ్గరగా నన్ను ఉంచుము అని అర్థం కనబడుతుంది. సో డేవిడ్ వాస్ ప్రేయింగ్, లార్డ్ డ్రా మీ నియర్ టు యూ, నీకు దగ్గరగా నన్ను ఉంచుము దేవా. ఎందుకంటే నేను నీకు దగ్గరగా ఉన్నప్పుడు ఏ శత్రువు కూడా నన్ను సమీపించలేడు, ఏ కీడు నన్ను సమీపించదు, ఎటువంటి తెగులు కూడా నాకు అంటదు. ఆమేన్. అదే దావీదు గారు ప్రార్థన చేస్తుండీ, నేను ఎక్కలేనంత కొండపైకి ఎక్కించు. నేను ఎంత ఎత్తుగా ఉంటే, నేను ఎంత పైన ఉంటే, గమనించండి, మనము కొండ పైన నిలిచి కింద చూసినప్పుడు కింద కనబడేవి అన్నీ కూడా మనకి చాలా చిన్నవిగా కనబడుతూ ఉంటాయి, చాలా సూక్ష్మమైనవిగా మనకి కనబడుతూ ఉంటాయి. అవి పెద్దగా మనకు కనిపించవు, చాలా చాలా చిన్నవిగా కనబడుతూ ఉంటాయి. అయితే ఇంకా ఎంత ఎత్తుగా మనం నిలబడతాం, ఎంత ఎత్తైన స్థలంలో మనం ఉంటామో ఆ స్థలము నుండి మనం కింద ఉన్నటువంటి వాటిని చూసినప్పుడు అవి చాలా చిన్నగా కనబడుతూ ఉంటాయండి. విమానంలో నుంచి మీ కింద చూడండి ఎంత చిన్నగా కనబడతాయండి. ఈ భూమి ఎంత పెద్ద ప్యాలెస్ అయినప్పటికీ కూడా విమానం నుంచి ఒకరు కనబడినట్లయితే చాలా చిన్నగా కనబడుతూ ఉంటుంది. దావీదు గారు అదే చూస్తున్నాడు, ప్రభువా భూమి మీద ఉన్నంత వరకు ఈ యొక్క మనుషుల స్థలంలో, ఆ యొక్క స్థలంలోనే, ఆ యొక్క ఎత్తులోనే ఉన్నప్పుడు ఈ సమస్యను ఎదుర్కొన్నప్పుడు నాకు పెద్దగా కనబడుతుంది ప్రభువా, కానీ నేను ఎక్కలేని ఎత్తైన కొండపై నన్ను ఎక్కించుము దేవా. అక్కడ ఉంటే కనుక ఈ సమస్య, భూమి నుండి సమస్య ఏది కూడా పెద్దగా కనిపించదు, అవి చిన్నగా కనబడుతూ ఉంటాయి. హల్లెలూయా. అంటే దావీదు గారు ఆ సమయంలో తను చేసే ప్రార్థన యొక్క భావం ఒకటే, ప్రభువా ఈ కలవరపు అనుభవాల మధ్య నేను నీకు దూరం కాకూడదు, నీకు మరింతగా దగ్గర కావాలి నేను. హల్లెలూయా. ఎందుకంటే నీకు దగ్గరగా ఉంటే ఏ సమస్య, భూమి మీద ఏ ప్రాబ్లం అయినా కూడా అది నాకు చాలా చిన్నదిగా కనబడతాయి, చాలా చిన్నగా కనబడుతుంటాయి. దాన్ని చూసి నేను భయపడను, నీకు దగ్గరగా ఉన్నాను కాబట్టి నిన్ను బట్టి ధైర్యంగా ఉంటాను. నేను ఎక్కలేనంత ఎత్తైన కొండపైకి నన్ను ఎక్కించుము దేవా. ఎంత చక్కటి ప్రార్థన. చింతిస్తున్నావా? దేవునికి దగ్గర అవ్వు. కలవరముతో నీ కుటుంబం సతమతం అవుతున్నదా? కారణం ఏదైనా, దావీదు వలె కుటుంబ పరిస్థితులైనా, వాట్ ఎవర్ ద రీజన్ ఈస్, ఓన్లీ వన్ థింగ్, స్తుతి అనుభవంలోకి నీ జీవితం నడిపించబడాలంటే డ్రా నియర్ టు గాడ్, దేవునికి మరింత దగ్గరగా. దావీదు అడిగినట్లుగా నేను ఎక్కలేనంత ఎత్తైన కొండపైకి ఎక్కించుము, నీకు దగ్గరగా నన్ను ఉంచుము, భూమికి దూరంగా, మనుషులు దూరంగా నన్ను ఉంచుము. ఎటువంటి అనుభవంలోనికి వెళ్ళడానికి ఆశపడి మొరపెట్టు ప్రియా సహోదరి సహోదరుడా. అదే నీ సమస్య నీకు చిన్నదిగా మార్చబడుతుంది, నీకు పెద్దగా అనిపించదు. అసలు ఉన్న ప్రాబ్లంగానే కనబడదు. కొన్నిసార్లు అసలు ఆ సమస్య మనకు కనబడదండి. వెన్ వీ డ్రా నియర్ టు, వెన్ వీఆర్ క్లోజర్ టు గాడ్, మన దేవునికి అతి సమీపంగా ఉంటున్నట్లయితే మన సమస్యగా అనిపించదండి. హల్లెలూయా. దిస్ వాస్ ది ప్రేయర్. ఏమని? దేవా నీకు దగ్గరగా ఉంచుము దేవా. ప్రాబ్లం తన కుటుంబంలో తన కొడుకును బట్టి, కీడును బట్టి తన ప్రాణం తల్లడిల్లిపోతుంది. ఏం చేశాడు? చింతిస్తున్న సమయంలో ప్రేయర్, ప్రార్థన చేశాడు. ఏమని ప్రార్థన చేశాడు? నీకు దగ్గరగా ఉండాలి, ఎత్తైన స్థలంలో నేను ఉండాలి, మనుషులు దూరంగా ఉండాలి, నీకు దగ్గరగా ఏ మనుషులు రీచ్ అవ్వలేనంత స్థలంలోనికి నీవు నన్ను నడిపించుము దేవా, నీవు నన్ను ఎక్కించుము దేవా అని ప్రార్థన చేశాడు. అంటే ఏ విధంగా స్తుతిలోనికి, నిత్యము నిన్ను కీర్తించని చెప్పాడు చూడండి, ఏ విధంగా ఆ అనుభవంలోనికి ట్రాన్స్ఫార్మ్ అవుతూ ఉన్నాడో. మూడవదిగా ఎప్పుడైతే ప్రార్థన చేస్తూ ఉన్నాడో, 3వ వచనం చూడండి, నీవు నాకు ఆశ్రయముగా నుంటివి, శత్రువుల ఎదుట బలమైన కోటగా నుంటివి. నీవు నాకు ఆశ్రయముగా నుంటివి, శత్రువుల ఎదుట బలమైన కోటగా నుంటివి. ఇట్ ఇస్ టాకింగ్ అబౌట్ పాస్ట్.
అంటే తను ఎప్పుడైతే ప్రార్థన చేస్తున్నాడో తనకు ప్రాబ్లం ఉంది, ప్రాబ్లం బట్టి ప్రార్థన చేస్తున్నాడు. దేవా నీకు దగ్గరగా ఉండాలి, డ్రా మీ నియర్, నన్ను ఎక్కించు, ఎత్తైన స్థలమునకు కొండపై నన్ను ఎక్కించు అని ప్రార్థన చేస్తున్నాడు. అండ్ యాజ్ వాస్ ప్రేయింగ్, తను ప్రార్థన చేస్తున్నప్పుడు తనకి కొన్ని విషయాలు జ్ఞాపకం వచ్చాయి. ఏం జ్ఞాపకం వచ్చాయో తెలుసా? పాస్ట్ ఫెయిత్ఫుల్నెస్ ఆఫ్ గాడ్. గత దినాలలో దేవుడు తనకు ఎంత నమ్మకంగా ఉన్నాడో ఆ విషయం జ్ఞాపకం వచ్చాయి. అందుకని ఏం చెప్తున్నాడు? నీవు నాకు ఆశ్రయముగా నుంటివి. అవును ప్రభువా, గడిచిన సంవత్సరాలలో, మాసంలో తండ్రి ఎన్నో సందర్భాలలో ఇటువంటి కొన్ని పరిస్థితులు గుండా వెళ్ళినప్పుడు ఆ సమయంలో నీవు నన్ను విడిచిపెట్టలేదు. యు బీన్ మై షెల్టర్, నాకు ఆశ్రయంగా నాకు ఉన్నావు దేవా అని గత జీవితంలో తనకు ఆశ్రయంగా దేవుడు తనకి ఇచ్చిన ఆశ్రయాన్ని జ్ఞాపకం చేసుకొని ఉన్నాడు. నీవు నాకు ఆశ్రయముగా నుంటివి. తర్వాత శత్రువుల ఎదుట బలమైన కోటగా నుంటివి. అవును ప్రభా, ఇది వరకు కూడా ఎంతో మంది శత్రువులు నాకు వ్యతిరేకంగా వచ్చినప్పటికీ కూడా, అది గొలియాత్ అయినా ఫిలిష్తీయులైనా మరి ఎవరైనప్పటికీ కూడా, అది ఎటువంటి సందర్భమైనప్పటికీ కూడా వారు నాపై విజయం పొందుకోకుండా ఉండడానికి నీవు నాకు బలమైన కోటగా ఉన్నావు దేవా. స్ట్రాంగ్ టవర్, అంత కోటగా నీవు అడ్డుగా నిలబడి నాకు ఏది కూడా అంటకుండా నువ్వు కాపాడావు. ప్రియా సహోదరి సహోదరుడా, లెట్ మీ ఆస్క్ యూ, మిమ్మల్ని అడగాలని ఆశపడుతున్నాను. గడిచిన దినాలలో మన దేవుడు నీకు ఆశ్రయంగా ఉన్నాడా లేదా? గడిచిన సంవత్సరాలలో మన దేవుడు నీకు బలమైన కోటగా, నీ ముందు అడ్డుగా నిలబడి శత్రువులో అపవాది యొక్క తంత్రములు నీకు తాకకుండా దేవుడే అడ్డుగా నిలబడి కాపాడా లేదా? అలాంటప్పుడు ఇప్పుడు ఎందుకు నువ్వు మర్చిపోతున్నావు? రిమెంబర్ ద పాస్ట్ ఫెయిత్ఫుల్నెస్ ఆఫ్ గాడ్. గత దినాలలో ఏ రీతిగా దేవుడు నీకు తోడుగా ఉన్నాడు వాటి జ్ఞాపకం. దిస్ ఈజ్ వాట్ దావీదు ఇదే జ్ఞాపకం చేసుకొనిచున్నాడు. మోకరించు, ప్రార్థన చేయి, నీ యొక్క చింత కలవరాన్ని ప్రభు సన్నిధిలో పెట్టు. దేవా నీకు దగ్గరగా ఉండాలి ప్రభు అని వేడుకో. ఆ సమయంలో దేవుడు మనకు ఏం జ్ఞాపకం చేస్తాడో తెలుసా? 2019 సంవత్సరంలో, 2017 సంవత్సరంలో, 2015 సంవత్సరంలో, 2010 సంవత్సరంలో, 2008 సంవత్సరంలో, ఇయర్ 2000లో నీవు ఇదే రీతిగా కొన్ని కారణములు బట్టి చింతించావు, కలవరపడ్డావు. కానీ ఆ సమయంలో ఆశ్రయముగా ఉన్నాడు, కోటగా ఉంటూ నిన్ను నన్ను కాపాడాడు మన దేవుడు. హల్లెలూయా. ఎందుకు మర్చిపోతున్నావు? డోంట్ ఫర్గెట్. నీ అనుభవము స్తుతి అనుభవంలోనికి, సంతోష అనుభవంలోకి మార్చబడాలంటే నెవర్ ఫర్గెట్ ద థింగ్స్ ఆఫ్ గాడ్. నీ గురించినటువంటి విషయాలు మర్చిపోగానే దేవుడు చేసిన కార్యాలను మర్చిపోవద్దు. ప్రియా దేవుని బిడ్డలారా, ఏమాత్రం కూడా మర్చిపోవద్దు. దావీదు యొక్క చింత అనుభవం నుండి స్తుతి అనుభవంలోనికి తను నడిపించబడ్డాడంటే గడిచిన దినాలలో దేవుడు తనకు ఏ రీతిగా సహాయం చేసి ఉన్నాడో, ఆశ్రయంగా ఉన్నాడో వాటిని జ్ఞాపకం చేసుకొని వచ్చున్నాడండి. అందుకే చెప్తున్నాడు, నీవు నాకు ఆశ్రయముగా నుంటివి, నీవు నాకు బలమైన కోటగా నుంటివి. గొలియాతును ఎదుర్కోవడానికి వెళ్ళినప్పుడు సౌలు దావీదుని అడిగినప్పుడు, నువ్వు చిన్నవాడివి, బాలుడవు, హౌ డు యూ ఫేస్, నువ్వు ఎలా ఎదుర్కొంటావు అని చెప్పినప్పుడు డేవిడ్ ఒకటే చెప్పండి, నేను గొర్రెలు కాచుకొని చిన్న సమయంలో సింహాలు, ఎలుగుబంట్లు, తోడేలు వచ్చేవి. ఆ సమయంలో నాకు నా దేవుడు సహాయం చేశాడు, ఇప్పుడు కూడా నా దేవుడు సహాయం చేస్తాడు. హల్లెలూయా. అంటే ఆ సమయంలో దావీదు దేన్ని బట్టి తను ధైర్యంగా దేవుని స్తుతించగలిగాడు, తన ఎదుట ఉన్నటువంటి సమస్యను ఆ గొలియాతు ఓడించగలిగాడంటే గడిచిన దినాలలో తన దేవుడు ఎలా సహాయం చేశాడు వాటిని జ్ఞాపకం చేసుకున్నాడండి. వాటిని మర్చిపోలేదు. ఈరోజు మర్చిపోయారా దేవుని యొక్క అద్భుతమైనటువంటి కార్యాలని? నీవు చెప్పిన సాక్ష్యం మర్చిపోయావా? ఈరోజు
కొన్ని సంవత్సరాల క్రితము మందిరంలో నిలబడి నా దేవుడు ఇంత గొప్పగా కార్యం చేశాడు అని నీవు చెప్పిన సాక్ష్యమే ఈ రోజు మర్చిపోయి ఇప్పుడున్నటువంటి బాధను బట్టి, చింతను బట్టి ఎందుకు నువ్వు మరింత కృంగిపోతున్నావు? కృంగిపోవద్దు. ఇంత పంచుకున్నాను కదా, కృంగిపోతే నువ్వు చేతకాని వాడబోగుతావు. కృంగిపోవద్దు. జ్ఞాపకము తెచ్చుకో దేవుని కార్యములను, అదే నీకు ధైర్యమును పుట్టిస్తుంది. జ్ఞాపకము తెచ్చుకో గత జీవితంలో నీ కుటుంబాన్ని దేవుడు దర్శించిన విధానం, అదే నేను ధైర్యపరిచి రేపు కూడా, ఈ దినము కూడా నీ కుటుంబాన్ని మరలా అటువంటి పునఃస్థితిని దేవుడు దయచేస్తాడనే గొప్ప నమ్మకమును దేవుడిని మనసులో పెడతాడు. అదే కార్యం జరుగుతాయండి. ఆమేన్. ఇక్కడ దావీదు యొక్క అనుభవం, వరీ టు వర్షిప్. ప్రాబ్లం చూసాము, బహుశా అటువంటి ప్రాబ్లమ్స్ మన ఇంట్లో ఉండవచ్చు. కానీ ఏం చేశాడు? ప్రేయర్. ఏమని? నీకు దగ్గరగా ఉండాలి, మనుషులు దూరంగా ఉండాలి. నీకు దగ్గరగా ఉన్నప్పుడు ఏ శత్రువులను నన్ను ఏమి చేయలేరు, ఏ సమస్య నాకు పెద్దగా కనిపించదు. లెట్ మీ గివ్ యు ఎన్ ఎగ్జాంపుల్. ఒక ఉదాహరణ ఇవాళ ఆశపడుతున్నాను. పక్షిరాజు గురించి. పక్షిరాజు అనగా ఈగల్, గ్రద్ద. ఈ పక్షిరాజు యొక్క ప్రత్యేకతలు చాలా ఉన్నాయి. సాధారణంగా పక్షులన్నిటికీ, జంతువులకి లేదా మనుషులకు, మనందరికీ కూడా వీ హ్యావ్ 2 ఐలిడ్స్, 2 కనురెప్పలు మనం కలిగి ఉన్నాం. అయితే పక్షిరాజు యొక్క ప్రత్యేకత ఏంటంటే ఈ విషయంలో 3 ఉంటాయి. మనకి అప్పర్ ఐలిడ్, లోవర్ ఐలిడ్. సహజంగా జంతువులకి, పక్షులు కూడా అదే రీతిగా ఉంటాయి. అయితే పక్షిరాజుకి ప్రత్యేకత అంటే హారిజాంటల్గా కూడా ఒక ఐలిడ్ ఉంటుంది. హారిజాంటల్గా అప్పర్ ఉంటుంది, లోవర్ ఉంటుంది, హారిజాంటల్గా కూడా. పక్షిరాజు యొక్క విషన్ ఎంత గొప్పదంటే, ఎంత దూరం నుంచి అయినప్పటికీ కూడా చిన్నదాన్ని కూడా చూడగలరు. అది ఎంతకంటే అది తన కనురెప్పలను మూసినప్పటికీ కూడా, ఆ 2 అప్పర్ అండ్ లోవర్ ఐలిడ్స్ మూసినప్పటికీ కూడా బయట ఉండే వెలుగు తనకు కనబడుతూ ఉంటుందంట. అయితే ఈ 3rd ఐలిడ్, ఈ 3వ కనురెప్ప ఎప్పుడెప్పుడు ఉపయోగిస్తూ ఉంటుందంటే, కొన్నిసార్లు అంట ఈ పక్షిరాజుపై దాడి చేయడానికి కొన్ని పక్షులు వస్తాయంటండి. సాధారణంగా పక్షిరాజు దాడి చేయడానికి ఏ పక్షి కూడా సాహసించదు. అయితే ఆ పక్షిరాజుపై దాడి చేయడానికి గుంపులుగా కొన్ని పక్షులు వస్తూ ఉంటాయండి. ఆ సమయంలో ఎప్పుడైతే పక్షిరాజుకు అర్థమైపోతుందో నేను పోరాడలేను, నేను ఒక్కదాన్నే ఈ పక్షుల సమూహంపై నేను ఏమాత్రం విజయం పొందుకోలేను అని ఎప్పుడైతే తనకు గ్రహిస్తుందో, వెంటనే ఆ పక్షిరాజు అంట తన కనురెప్పలను, అనగా 3 కనురెప్పలను కూడా మూసుకొని అది వెంటనే ఎత్తైనటువంటి స్థానంగా ఎగిరిపోతూ ఉంటుందని. ఎంత ఎత్తుగా అంటే సూర్యునికి దగ్గర ఎగురుతూ ఉంటుందంట. ఎగిరి సూర్యుని దగ్గరగా వెళ్తూ ఉంటుందంట. అయితే మిగతా ఏ పక్షులు కూడా సూర్యుని దగ్గరగా వెళ్ళలేవు, అది సాధ్యం కాదు. అయితే ఈ పక్షిరాజుకి ఎబిలిటీ అంటే 3 కనురెప్పలు మూసినప్పుడు సూర్యుడు దగ్గరగా రీచ్ అవుతుంది. ఇంకా మిగతా ఏ పక్షులు కూడా ఈ పక్షిరాజును తాకడానికి కూడా సాహసించవండి. ఎందుకంటే ఈ పక్షిరాజు ఎగురుకుంటూ సూర్యుడికి దగ్గరగా ఎత్తుగా వెళ్ళిపోయింది. ఎందుకు ఉదాహరణ చెప్తున్నా అంటే, నీవు దేవునికి దగ్గరగా ఎత్తైన స్థలమునకు దేవుని దగ్గరగా నీవు ఉన్నప్పుడు ఏ శత్రువు నిన్ను తాకడానికి కూడా ఆలోచన కూడా చెయ్యడు. ఏ ఒక అపవాద తంత్రము కూడా నన్ను తాకడానికి కూడా ఆలోచన చెయ్యవు. అవి సాధ్యము కాదు. బికాస్ we are near to God. దేవునికి స్తోత్రము కలుగును గాక. హల్లెలూయా. ఈరోజు సమస్య ఉంది అని తెలిసినప్పుడు వెంటనే చేయాల్సిందంటే ఇన్సూరెన్స్లు, డబ్బులు, లేకపోతే స్తోమత, హాస్పిటల్స్, వీటి గురించి కాదండి. ద ఫస్ట్ థింగ్, లెట్ us draw near to God. దేవునికి దగ్గర అవుతాము, అదే మిగతా సమస్యలు దూరం చేస్తూ ఉంటుంది. హల్లెలూయా. The attachment to God is detachment from the world. దేవుని దగ్గర అవుతే లోకానికి, ఈ యొక్క శ్రమలకు మనం దూరం అవ్వగలము. అందుకని దావీదు చేసిన ప్రేయర్, అండ్ ఇట్ షుడ్ బికమ్ అవర్ ప్రేయర్, నేను ఎక్కలేనంత ఎత్తైన కొండపైకి నన్ను ఎక్కించుము. 3వదిగా చెప్పిన మాట ఏంటంట, లెట్ us remember the past faithfulness of God. గత దినాలలో దేవుడు ఎటువంటి కార్యం చేసే వాటిని మర్చిపోవద్దు, జ్ఞాపకం తెచ్చుకో. అదే నీ భవిష్యత్తులో ధైర్యపరిచి నడిపిస్తూ ఉంటుంది. అయితే గమనించండి, 4వదిగా 4వ వచనం, 61వ కీర్తన 4వ వచనంలో, యుగ యుగములో నేను నీ గుడారములో నివసించదును, నీ రెక్కల చాటున దాగుకొందును. యుగ యుగములో
నేను నీ గుడారములో నివసించదును, నీ రెక్కల చాటున దాగుకొందును. ఈ 4వదిగా మరి దావీదు తన ప్రార్థన చేస్తూ ఉంటుండగా, దేవునికి దగ్గర అవుతూ ఉంటుండగా, తనకు గత దినాలలో దేవుడు చేసిన కార్యము జ్ఞాపకం వచ్చాయి. దానిని బట్టి ఇప్పుడు దావీదు ఏం చేస్తుందంటే, ఈస్ టేకింగ్ ఎ ప్లెడ్జ్. ఒక ప్రమాణం చేస్తున్నాడు, ఒక తీర్మానం తీసుకుంటున్నాడు, ఒక ప్రామిస్ చేస్తున్నాడు. ప్లెడ్జ్, ఈ 4వ మాట ఇదేనండి, ప్లెడ్జ్. ప్రాబ్లం, ప్రేయర్, పాస్ట్ ఫెయిత్ఫుల్నెస్ ఆఫ్ గాడ్. ప్రాబ్లం ఏమై ఉన్నది చూసాం. ప్రే టు డ్రా నియర్ టు గాడ్, దేవుని దగ్గర అవ్వాలని ప్రార్థన చేయి. 3వదిగా పాస్ట్ ఫెయిత్ఫుల్నెస్ ఆఫ్ గాడ్, దేవుడికి అతని జీవితంలో చేసిన కార్యం జ్ఞాపకం తెచ్చుకో, రిమెంబర్ దోస్ థింగ్స్. 4వదిగా ప్లెడ్జ్, టేక్ ఎ ప్లెడ్జ్. ఏమని దావీదు గారు ఎటువంటి ప్రమాణం, ఎటువంటి ప్లెడ్జ్ తీసుకున్నాడంట, యుగ యుగములో నేను నీ గుడారములో నివసించెదను. ఆమేన్. ఇఫ్ యూ అండ్ మీ, ఒకవేళ నీవు నేను ఒకవేళ మనము ఇటువంటి తీర్మానం తీసుకోగలుగుతున్నట్లయితే డెఫినెట్లీ అవర్ లైఫ్ విల్ బి ట్రాన్స్ఫార్మ్ టు వర్షిప్. స్తుతి అనుభవంలోనికి మన జీవితం నడిపించబడతాయండి. హల్లెలూయా. ఎటువంటి తీర్మానం యుగ యుగములు. ఈ రోజున్న ప్రాబ్లం బట్టి, ప్రభా ఈ సమస్య పోతే, ప్రభా తండ్రి నేను ఈ సంవత్సరం అంతా చక్కగా ఉంటాను, ఈ వారం చక్కగా ఉంటాను, ఈ మాసం చక్కగా ఉంటాను ప్రభా, నేను ఈ మంత్ దశభాగం ఇస్తాను ప్రభా, అయితే ఈ సంవత్సరం అంతా మానకుండా నా యొక్క ప్రతిఫలం ఇస్తాను, నా దశభాగం ఇస్తాను ప్రభా, కరెక్ట్గా దేవుని దగ్గరికి వెళ్తాను ప్రభా, చర్చ్కి టైంకి వెళ్తాను ప్రభా అని we take some decisions, some resolutions which are limited. తాత్కాలికంగా కొన్ని తీర్మానం తీసుకుంటాం. ఇంతకాలం ఇది చేస్తాను, ఇన్ని రోజులు ఉపవాసం ఉంటాను, ఇన్ని రోజులు నమ్మకంగా ఉంటాను, ఇన్ని మాసములు నేను నీకు ఇస్తాను అని కొన్ని తీసుకున్నాం. బట్ హియర్ వి ఫైండ్ ద రెజల్యూషన్ ఆఫ్ డేవిడ్. ఇక్కడ దావీదు తీసుకున్న తీర్మానం ఎటువంటిదంటే, ఒక రోజుకి సంబంధించింది కాదు, ఒక సంవత్సరానికి చెందినటువంటి తీర్మానం కాదంట. యుగ యుగములో, హల్లెలూయా, యుగ యుగములో నేను నీ గుడారములో నివసించెదను. నీ గుడారము దేవుని గుడారము, దేవుని యొక్క నివాస స్థలము అనగా మందిరము. ఎక్కడైతే 2-3 కూడా కూడిన నామమును ఏకీభవించెదరు, వారి మధ్యలో ఉంటాను. దేవుని యొక్క సన్నిధి అంటే దాని అర్థం ఒకటేనండి, నేను ఎక్కడ ఉన్నప్పటికీ కూడా యుగ యుగములో నా జీవితకాలం అంతయు కూడా దాని అర్థం ఇంకా స్పష్టంగా కనబడుతుంది. యుగ యుగములు అంటే నేను లేకపోయినా నా తర్వాత జనరేషన్స్ అయినప్పటికీ కూడా నీ గుడారములో నీకు దగ్గరగా మేము ఉంటాము, నివసిస్తామనే తీర్మానం అండి. ఈరోజు తీసుకోగలవా? నేను ఉంటున్నాను దేవునిలో, నేను బ్రతుకున్నంత వరకు నేను దేవుని నమ్మకంగా ఉంటాను. బట్ ఆర్ యూ థింకింగ్ అబౌట్ ద నెక్స్ట్ జనరేషన్, అబౌట్ యువర్ చిల్డ్రన్? నీ పిల్లలు కూడా ఇదే రీతిగా దేవుని గుడారములో పెరగాలని. గుడారము పాత నిబంధనలు, ప్రత్యక్ష గుడారము దేవుని మందిరానికి సాదృశ్యం అండి. ఆ సమయంలో నిర్మించబడేటువంటి మందిరం లేని సమయంలో ఆ టెంట్స్ వేసుకొని అక్కడే వారు దేవుని ఆరాధిస్తూ ఉంటారు, ప్రత్యక్ష గుడారం పిలుస్తూ ఉంటాం, టాబర్నికల్. అయితే ఈరోజు ఆ దేవుని సన్నిధిలో యుగ యుగములు నీవు నీ పిల్లలు ఉండాలి, నివసిస్తామని తీర్మానం తీసుకొని అటువంటి రీతిగా నువ్వు పెంచగలవా నీ బిడ్డలను? అటువంటి రీతిగా నీవు ఉండగలవా? మొట్టమొదటిగా నీ కుటుంబంగా, నీ భర్తతో, నీ భార్యతో దావీదుగా తీసుకున్న తీర్మానము ఇటువంటిదని. తర్వాత చెప్తున్నాడు, నీ రెక్కల చాటున దాగుకొందును. దేవుని రెక్కల చాటున దాగుకొందును. రెక్కలు, వింగ్స్. ఈ మందిరములో అతి పరిశుద్ధ స్థలములో ఉన్నటువంటి కరుణాపీఠము దగ్గర ఆ కెరూబుల యొక్క రెక్కలు అంటే దేవుని యొక్క రెక్కల కింద దాగుకొందును. దావీదు భక్తుడు చాలాసార్లు చెప్తూ వచ్చాడు, నా దాగు చోటు నీవే ప్రభువా. ఎక్కడ ఎప్పుడు ఏ సమస్య వచ్చినా ఆయన దగ్గరికి వెళ్ళాలి, ఆయన రెక్కల చాటున ఉండాలి. ఆయన మాత్రమే సంపూర్ణ ప్రొటెక్షన్ దయచేయగలుగుతూ ఉంటాడు. సో ఇక్కడ చెప్తున్న మాట యొక్క సారాంశం ఏంటంటే, వాట్ ఈస్ ద ప్లెడ్జ్ ఆల్ అబౌట్? ఇక్కడ తీసుకున్న తీర్మానం యొక్క సారాంశం ఏంటి? ప్రభువా, యుగ యుగములో నీ మందిరములో, నీ సన్నిధిలో నీకు దగ్గరగా నేను నివసిస్తాను, నా కుటుంబం నివసిస్తుంది, యుగ యుగములో ఉంటాను ప్రభా. నేను ఎంతకాలం ఉంటానో ఇక మీదట ప్రభా నీకు దూరంగా కాదు, నీకు దగ్గరగా ఉంటాననే ప్లెడ్జ్ తను ఎప్పుడైతే తీసుకున్నాడో అది తన మనస్సులో ఉన్నటువంటి ప్రతి చింతను తొలగించి వేసి దేవుని స్తుతించే విధంగా తన జీవితము, తన ప్రార్థన ముగించబడిందండి. హల్లెలూయా. కెన్ యూ టేక్ దిస్ ప్లెడ్జ్ నౌ? దేవునికి దగ్గరగా ఉండాలని, దేవుని సన్నిధిలో ఉండాలని, దేవుని గుడారం నివసించాలని తీర్మానం తీసుకుని ఉండగలవా? మీరు అనవచ్చు, దేవుని సన్నిధిలో మందిరం ఎలా అండి? ఈ రోజులో మందిరమే తీయడం లేదు కదా, ఒకరోజు ఉంటే ఒకరోజు ఉండడం లేదు కదా.
కానీ లెట్ మీ టెల్ యూ వన్స్ అగైన్, మనం ఎక్కడ ఉన్నా వేర్ ఎవర్ వి ప్రే వి కమ్ టుగెదర్ ద నేమ్ ఆఫ్ జీసస్. యేసు నామములో మనం ఎక్కడైనప్పటికీ ఇద్దరు ముగ్గురుగా చేరినప్పుడు అక్కడ తండ్రి యొక్క ప్రెజెన్స్, తండ్రి యొక్క సన్నిధి, నేను మీ మధ్య ఉంటాను అని దేవుడు చెప్పాడండి. సో ఎక్కడైతే ప్రార్థన, ఎక్కడైతే దైవ సంబంధమైనటువంటి విషయాలు ఉంటాయో అక్కడ ఉండడానికి, నివసించడానికి తీర్మానం తీసుకోండి. అదే నీ చింత అనుభవం నుండి స్తుతి అనుభవంలోనికి నీ జీవితాన్ని మారుస్తూ ఉంటుంది. ఇప్పుడు నేను ఊర్లో ఉన్నాను కదా, లేకపోతే ఇప్పుడు నేను ఎక్కడో బెంగళూరుకి దూరంగా ఉన్నాను కదా, అక్కడ ఉండినట్లయితే క్రమం మానకుండా మందిరానికి వచ్చేవని ఇక అటువంటి అనుకూలత లేదు. లేకపోతే ఆ కారణాలు నీవు చెప్తూ ఉండవచ్చు మీ సమయంలో, లేకపోతే కొన్ని ఇబ్బందులు ఉన్నాయని చెప్తూ ఉండవచ్చు. కానీ ఎక్కడున్నప్పటికీ కూడా యుగ యుగములు నీ కూడా నేను నివసిస్తాను ప్రభు అని ఒక తీర్మానం తీసుకోగలుగుతున్నట్లయితే ప్రభు చెప్తున్నాడు, స్తుతి అనుభవంలోని మన జీవితం నడిపించబోతున్నాయండి. హల్లెలూయా. అండ్ దట్ వాస్ ద ప్లెడ్జ్. నేను ముగించబోతున్నాను. 5, 6, 7 వచనాలు. ప్రేయర్స్ ఆన్సర్డ్. తను చేసిన ప్రార్థనలో సమాధానం వచ్చాయంట. ఏమని చెప్తున్నాడంట? ప్రేయర్స్ యాక్సెప్టెడ్ అని కూడా మీరు అర్థం చేసుకోవచ్చు. దేవా, నీవు నా మ్రొక్కుబడులో అంగీకరించి ఉన్నావు, నీ నామమునందు భయభక్తులు గల వారి స్వాస్థ్యము నీవు నాకు అనుగ్రహించున్నావు. చూడండి, తర్వాత రాజునకు దీర్ఘాయువు కలుగు చేయుదు గాక, అతని సంవత్సరం తరతరములు గడుచును గాక. ప్రార్థన చేస్తున్నాడు. కానీ ఆ ప్రార్థన ఎందుకు వచ్చేసరికి, ముగింపుడికి వచ్చేసరికి ఆ ప్రార్థన ఎలా మార్చబడిందంటే ఇంక దేవుడు ఇచ్చేశాడు. అందుకని యేసయ్య చెప్పాడు కదా, మీరు వేటిని అడిగి ఉన్నారో వాటిని పొంది ఉన్నారని నమ్మండి, అప్పుడే మీరు పొందుకుంటారు. మీరు ప్రార్థన చేస్తుంటాడు కానీ దేవుడు వాటిని మీకు ఇచ్చి ఉన్నాడని నమ్మండి. దేవుడు అంగీకరించాడు మీ ప్రార్థనలు. దేవుడు ఇక చూడండి, ఈ మాట నన్ను ఎంతగానో బలపరిచారు. రాజునకు దీర్ఘాయువు కలుగు చేయదు గాక. ఒకవేళ దావీదుకు దీర్ఘాయువు కలుగు చేయదు గాక అని మాట రాసినట్లయితే అంటే దావీదు యొక్క ఆయుష్ పెరిగినట్లుగా ఉంటుంది. కానీ ఇక్కడ ఏం చెప్పినట్టే రాజునకు అంటే దేవుడు దావీదుకి ఇచ్చేటువంటి పొజిషన్, ఆ స్థానము, రాజుగా నువ్వు ఎక్కువ కాలం ఉండబోతున్నావు, అబ్షాలోముగా మరి ఎవరికి ఉంది నేను చేయలేరండి. హల్లెలూయా. ఈరోజు ఆ మాట నేను ధ్యానం చేస్తున్న చదివినప్పుడు నన్ను బలపరిచింది. ఆ పదములో నా పేరు కాకుండా ఈరోజు దేవుడు నాకు ఇచ్చిన స్థానం పెట్టుకున్నప్పుడు సేవకుడుగా దీర్ఘాయువు దేవుడు దయచేయబోతున్నాడని ఒక వాగ్దానం పొందుకున్నానండి. హల్లెలూయా. నాట్ యాజ్ జస్ట్ యాజ్ ఎ మ్యాన్, ఒక వ్యక్తిగా కాదు, ఒక దేవుని దాసునుగా హీఈస్ గోయింగ్ టు బ్లెస్ మీ విత్ లాంగ్ లైఫ్. దేవుడు దీర్ఘాయువును దయచేయబోతున్న ఒక వాగ్దానం. సో వాట్ ఇస్ ద పొజిషన్? నీ పొజిషన్ లో దీర్ఘాయువు దేవునికి దయచేయబోతున్నా. అంటే ఈరోజు నువ్వు మేనేజర్ గా ఉన్నావా? మేనేజర్ గా దీర్ఘాయువు అంటే మేనేజర్ ఎక్కువ కాలం ఉండబోతున్నావు అండి. ఆమేన్. ఈ రోజు ఒక సేవకుడుగా ఉన్నావా? సేవకుడుగా నువ్వు ఎక్కువ కాలం ఉండబోతున్నావు అండి. ఆమేన్. నువ్వు ఒకవేళ ఎటువంటి స్థితిలో ఎటువంటి పొజిషన్ ఉన్నప్పటికీ కూడా ఆ పొజిషన్ నీతో ఎక్కువ కాలం ఉండబోతుంది. కరోనా కాదు మరి ఏది కూడా దాన్ని నీ నుంచి దూరం చేయలేదు. నీవు కనుక ప్రార్థన చేస్తూ దేవుని దగ్గర అవుతూ సరైన రీతిగా దేవుని దగ్గర దేవుని గుడారం ఉండడానికి నువ్వు ఆశించినట్లయితే నీకు దేవుడు ఇచ్చిన పొజిషన్ నీ నుంచి ఎవరు తొలగించలేరు. దానిలో అధిక సంవత్సరములు నీవు దాన్ని అనుభవించబోతున్నావు. హల్లెలూయా. అండ్ దట్స్ ది గ్రేటెస్ట్ బ్లెస్సింగ్. దేవుని సన్నిధిని అతను నిరంతరం నివసించును కాక, అతని కాపాడుటకై కృపా సత్యములను నియమించుము. కృపా సత్యములో ఈ మాట చదివినప్పుడు వెంటనే యోహాను 1:14 నాకు వచ్చిందండి. కృపా సత్య సంపూర్ణుడు, ఆ వాక్యం శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడుగా, అంటే ఆ వాక్యము యేసుక్రీస్తు, ఆ వాక్యమే కృపా సత్య సంపూర్ణుడు. అంటే కృపా సత్యములో నిన్ను కాపాడుటకు నియమించమంటే ఆ వాక్యమే మన జీవితాలు కాపాడుతుంది. ఈరోజు ఆ వాక్యము మన జీవితంలో ఎప్పుడైతే నియమించుకొని మనం కలిగి ఉంటామో ఆ వాక్యము, కృపా సత్యమైన వాక్యమే, ఆ దేవుడే మన జీవితం కాపాడుతుందండి. హల్లెలూయా. సో వాక్యాన్ని పక్కన పెట్టవద్దు. దిస్ ఈస్ ది ఓన్లీ వన్ విచ్ ఈస్ గోయింగ్ టు ప్రొటెక్ట్ us. ఆఖరిగా చూస్తున్నాము, ఆఖరి మాటగా 6వ మాటగా 8వ వచనంలో, దినదినము నా మొక్కుబడులు నేను చెల్లించినట్లు నీ నామమును నిత్యము కీర్తించేదినా. చూడండి ఎలా ప్రారంభించబడింది. నా ప్రాణము తల్లడిల్లిపోతుంది ప్రభువా, నా ప్రార్థన ఆలకించు ప్రభువా అని ఏడుస్తూ వేదనతో ప్రారంభించిన ప్రార్థన అక్కడికి వచ్చేసరికి నన్ను ఎవ్వరు ఏం చేయలేరు, రాజుగా నేను ఎక్కువ కాలం ఉండబోతున్నాను, నా మొక్కుబడులు దేవుడు అంగీకరించాడు, నిత్యము నిన్ను స్తుతిస్తాను అనే స్తుతులతోటి తన యొక్క ప్రార్థన ముగించగలిగాడు. And this is why I say, when we are worrying, let us kneel down and start praying. చింతిస్తున్నామా కారణం బట్టి వాటిని ఆలోచించే మూడు ఎక్కువ చేసుకోకుండా
మోకరించి ప్రభు తెలియచేద్దాం. అండ్ యాజ్ యూ కంటిన్యూ టు ప్రే, ఎప్పుడైతే ఆ ప్రార్థనలో నువ్వు చేస్తూ ఉంటావో, ప్రతిరోజు చేస్తూ ఉంటావో, నీ మనస్సు విశ్వాసముతో నింపబడి నీ యొక్క విజ్ఞాపన ప్రశ్నలతో కూడినటువంటి ప్రార్థన స్తుతి ప్రార్థనగా దేవుడు మార్చబోతున్నాడండి. హల్లెలూయా. ఈరోజు దావీదు భక్తుడు చెప్తున్న నామమును నిత్యము కీర్తించెదను. వరీ టు వర్షిప్, వరీ టు వర్షిప్. కాబట్టి ఈరోజు నేర్చుకున్న ఈ మాటలో ప్రాబ్లం మనందరికీ ఉంది. బట్ ప్రేయర్, దేవుని దగ్గర అవ్వాలి. ప్రాబ్లం సమయంలో దేవుని దగ్గర అవ్వాలి. నన్ను ఎక్కించుము దేవా అని ప్రార్థన మనం చేయాలి. గడిచిన దినాలలో పాస్ట్ ఫెయిత్ఫుల్నెస్, దేవుడి యొక్క నమ్మదగిన విశ్వాస్యతను జ్ఞాపకం చేసుకుందాం. అది ధైర్యపరుస్తుంది. ప్లెడ్జ్, దేవుని యొక్క గుడారములో నివసించడానికి ఆశించు, తీర్మానం తీసుకో. అండ్ ప్రేయర్స్ యాక్సెప్టెడ్. అప్పుడు నీ మొక్కుబడులు నీ తప్పకుండా అంగీకరించబడతాయి. రాజుగా దీర్ఘాయువు అంటే అక్షరము కాదు, మరి ఎవరు నేనేం చేయలేని విశ్వాసము, నమ్మకము నీ మనసులో పుడుతుంది. ప్రైజ్, ఆఖరిగా ప్రైజ్. నిరంతరము దేవుని స్తుతించే విధంగా మేలులతో నీ జీవితాన్ని దేవుడు నింపబోతున్నాడు. ఆమేన్. కాబట్టి ప్రార్థిస్తావా? కలువరిస్తున్న సమయంలో ఇకనైనా అధికంగా ఆలోచించి కృంగిపోకుండా మోకరించు. ప్రతి విషయం దేవుడు తెలియచే. కారణం ఏదైనా, నన్ను ఎక్కించుము దేవా, నన్ను ఎక్కలేని కొండపైకి, నీకు దగ్గరగా నన్ను ఉంచుము దేవా అని ప్రార్థించు. జ్ఞాపకం చేసుకో దేవుడు చేసిన ఆ కార్యములను, మేలులను. తీర్మానం తీసుకో, ప్లెడ్జ్ చేసుకో. దేవుడితో నిరంతరం ఉంటానని, నివసిస్తానని. నిత్యము నీ నోట దేవుడి స్తుతి నుంచును గాక. ఆమేన్. దావీదు భక్తుడు చెప్తుంటాడు కదా, నా నోట స్తుతి ఉంచబడింది. అంటే నేను అనుకుంటే వచ్చేది కాదు స్తుతి, నా నోట స్తుతి ఉంచబడిందంటే అటువంటి సందర్భాలు దేవుడు నా జీవితం దయచేస్తాడు. మేలులతో నింపబడినప్పుడు దేవుడు స్తుతిస్తాం అంటే అటువంటి మేలులతో దేవుడు నిన్ను నన్ను కూడా నింపబోతున్నాడు. మన నోట దేవుడు స్తుతి నుంచును గాక. ఆమేన్. ఇట్ ఇస్ ఆల్. క్లోజ్ యువర్ ఐస్ అండ్ టు ది లార్డ్ ఇన్ ప్రేయర్. కళ్ళు మూసుకొని ప్రభువు చూస్తూ ప్రార్థించుదాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. నేను ఎక్కలేనంత ఎత్తైన కొండపైకి ఎక్కించుము, నన్ను నడిపించుము దేవా, నా మొర ఆలకించుమా, నా ప్రార్థనకు చెవియొక్కుమా, నా ప్రాణము తల్లడిల్లగా భూదిగంతముల నుండి మొరపెట్టుచున్నాను. నేను ఎక్కలేనంత ఎత్తైన కొండపైకి ఎక్కించుము, నన్ను నడిపించుము. నీవు నాకు ఆశ్రయముగా నుంటివి, శత్రువుల ఎదుట బలమైన కోటగా నుంటివి. యుగ యుగములు నేను నీ గుడారములో నందును, యుగ యుగములు నేను నీ గుడారములో నందును. నీ రెక్కల చాటున దాగియుందును, నీ రెక్కల చాటున దాగియుందును. నేను ఎక్కలేనంత ఎత్తైన కొండపైకి ఎక్కించుము, నన్ను నడిపించుము. నేను ఎక్కలేనంత ఎత్తైన కొండపైకి ఎక్కించుము, నన్ను నడిపించుము. హల్లెలూయా. స్తోత్రములు దేవా, మహాపరిశుద్ధుడానికి వందనాలు. నీ కృపను బట్టి ప్రభా ని స్తుతిస్తూ ఉన్నాము. అవును ప్రభా, వరీ టు వర్షిప్, చింత నుండి స్తుతిలోనికి మా జీవితాన్ని మార్చుదేవా. దావీదు వలె ఏ సమస్య ఉన్నా, కుటుంబ సమస్య అయినా, బిడ్డల విషయమైనా, తండ్రి ప్రాణ విషయమైనా, ఆరోగ్య విషయమైనా, స్థల విషయమైనా, ఉంటున్న నివాసం విషయమైనా, ఏ సమస్య దేనిని బట్టి ఏ కలవరంతో ఈ రోజు నీ బిడ్డలు ప్రభా కలవరపడుతున్నారో
ప్రతి చింత నెరిగిన దేవా, దేని గురించి చింతపడకూడదు కానీ ప్రతి విషయంలోనూ కూడా ప్రార్థన విజ్ఞాపనముల చేత దేవుని తెలియచేయుడి అని తెలియచేశావు. అది అవును ప్రభా, దావీదు వలె ప్రార్థించి, అవును ప్రభా తండ్రి, మేము ఎక్కలేనంత కొండపైకి మమ్మల్ని ఎక్కించము, నీకు దగ్గరగా మమ్మల్ని ఉంచుము దేవా. అప్పుడే సమస్యను చూసి భయపడము. అవును ప్రభా, మేము మర్చిపోయాము తండ్రి, గడిచిన సంవత్సరాలలో మాసాలలో నీవు చేసిన గొప్ప ఆశ్చర్య కార్యములు స్వస్థతలు మేము మర్చి ఉన్నాము తండ్రి, క్షమించండి. మేము ఇప్పుడు జ్ఞాపకం చేసుకొని చూంటుండగా తప్పక ఇప్పుడు మేము ఉన్నటువంటి సమయం నుంచి, ఈ యొక్క స్థితి నుంచి, ఈ బాధ నుంచి కూడా విడుదల దయచేస్తామని నమ్మకం మాకు పుట్టించున్నది. దేవానికి వందనాలు. అవును ప్రభా, నీ గుడారంలో నివసించడం మేము ఆశ కలిగి ఉన్నాము. నీ గుడారంలో ప్రభా నివాసము చేసే గొప్ప దీవెన మాకు దయచేయండి ప్రభా తండ్రి. నిత్యము స్తుతి ప్రభా కీర్తనలో పాడుచు నీ నామం స్తుతించే గొప్ప అనుభవంలోనికి నడిపించబోతున్న నీకు స్తోత్రాలు. విత్తబడిన మాటలు మా అందరి వినికిలో ఫలభరితంగా మార్చండి తండ్రి. ప్రార్థించిన హృదయాన్ని దర్శించండి. మరి అందరైతే ఈ సమయంలో ప్రభాతని చింతిస్తున్నారో ఆ యొక్క అనుభవం నుంచి స్తుతించే అనుభవంలోనికి నడిపించమని యేసు పరిశుద్ధ నామములో వేడుకొని అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. దేవునికి స్తోత్రములు. హల్లెలూయా. మరి ఈ సమయంలో గుర్తించండి, మరి ప్రతి ఆదివారం ఇదే రీతిగా మరి మందిరాల్లో మనకి ఆరాధన ప్రారంభించబడ్డే క్రీస్తాలయంలో మరి ఉదయం 9 to 10:30, హుస్సేనులో మరి 11 to 12:30 మరి ఆరాధన జరుగుతూ ఉన్నాయి. కాబట్టి మరి వీలున్న ప్రతి ఒక్కరు కూడా పాల్గొనండి. మరి మాస్కులు తప్పకుండా వేసుకొని ధరించుకొని రావాల్సింది కోరుకొనిచున్నాము. అదే రీతిగా ఒకవేళ ఇంకా మరి ఆ ఇబ్బందులు బట్టి, అనారోగ్యాన్ని బట్టి రాలేకుండా ఉంటున్నట్లయితే ఈ రకంగా మరి అందించబడుతున్నటువంటి ఆరాధనలో మీరందరూ కూడా మరి పాల్గొనచ్చు, వీక్షించవలసిందిగా, దేవుని పొందుకోవాల్సిందిగా, ప్రార్థన చేయవలసిందిగా కోరుకొనిచ్చిన. సో ప్రతి ఆదివారం కూడా మరి ఉదయమున మరి 10 గంటలకు ఈ ఆరాధన మరి లింక్ మీకు అందించడం జరుగుతూ ఉంటుంది. సో ఎవ్రీ సండే ఇకపై మిస్ కాకుండా ఇదే రీతిగా 10 o'clock షార్ప్గా టైమింగ్స్లో మార్పు లేకుండా మనకి పరిస్థితులు అన్నీ కూడా సరిదిద్దుకునేంత వరకు కూడా అందిస్తూనే ఉంటాము. ప్రార్థన చేయండి. మరి సిద్ధపరిచే విషయంలో కానీ, మా కొరకు కానీ, సమస్త విషయాల్లో కూడా దేవుడు సహాయం అందించాలని ప్రార్థన చేస్తున్నానండి. అందుకు వచ్చేవారు కూడా మరి వస్తూ మరి ఆరాధన పాల్గొనవలసిందిగా కోరుకొనిచ్చు ఉన్నాము. మరి ఆఖరి ప్రార్థన ఆశీర్వాదంతో మరి ముగించుకుందాం. గరుడానికి స్తోత్రాలు. మరి ఒకసారి గడిచిన వారం అందించలేకపోయాము తండ్రి, క్షమించము. మరి ఇక మీద అటువంటి ప్రవర్తన పొరపాట్లు జరగకుండా మరి తగు జాగ్రత్తలతో తండ్రి మరి ఆదివారమున మరి క్రీస్తుల హుస్సేను సభ్యులు నమ్మకంగా సంఘం తరపున అందించబడుతున్నటువంటి ప్రార్థనలో పాల్గొనొచ్చు ఉన్నారు. కాబట్టి వారి కోసమైన కనీసం తండ్రి ఏ ఇబ్బంది లేకుండా సక్రమంగా ఈ యొక్క ఆరాధనలు అందించబడడానికి సహాయం దయచేయండి ప్రభా. పాల్గొని ప్రతి ఒక్కరిని పేరు పేరున దీవించమని ప్రార్థన చేస్తున్నా. అదే రీతిగా ప్రభా తండ్రి మరి ఎందరైతే ప్రభా మరి యొక్క సమయంలో తండ్రి మరి చింతలతో, వేదనతో ఉన్నారు, నీవు దయతో దర్శించండి ప్రభా తండ్రి. నీవైతే సంపూర్ణ స్వస్థతని ప్రభా దైత్యం ప్రార్థన చేస్తూ ఉన్నా ప్రభా. నీ నామాన్ని ప్రేమించి ప్రభా నీ సేవకులను ప్రేమించి నీ నామ పేరిట తండ్రి మరి అనేకులు కూడా ప్రభా తండ్రి మరి కొందరు ప్రభా తండ్రి మరి అర్పణలు, కానుకలు చెల్లిస్తూ ఉన్నారు ప్రభా తండ్రి. ప్రతి వారము కూడా ఆ రీతిలుగా వారికి ప్రేరేపణను బట్టి ప్రభా తండ్రి మరి నీ నామను బట్టి అర్పించబడుతున్న ప్రతి అర్పణను కూడా నువ్వు అంగీకరించండి తండ్రి. సరైన విధముగా సేవ కొరకు ప్రభా తండ్రి, సేవకుల కొరకు, సేవ కొరకు ప్రభా తండ్రి వాటిని వాడుకునమని, అర్పించిన హస్తాలను దీవించమని ప్రార్థన చేస్తూ ఉన్నాము దేవా. నీకు వందనాలు. కనికరించండి ప్రభా తండ్రి. నీవే తని మహిమ పొందుకొనొచ్చు, నీవే తని సమస్త ఘనతలు పొందుకొనమని ఇచ్చిన సమయానికి నీ స్తుతులు తెలియజేస్తున్న చిత్తమైతే తండ్రి మరి ఇంకా అనేక రీతులుగా ప్రభా నీ యొక్క బిడ్డలతో కలుసుకున్నట్టుకు అనుకూలపరిచి సిద్ధపరచమని యేసు అతి పరిశుద్ధ నామములో వేడుకొని అడుగుచూ ఉన్నాము తండ్రి. ఆమేన్. పరలోకమందున మా తండ్రి, నీ నామం పరిశుద్ధ పరచబడును కాక, నీ రాజ్యము వచ్చును కాక, నీ చిత్తము పరలోకమందు నెరవేర్చబడుచున్నట్లు భూమి మీద నెరవేరును కాక. మాకు కావలసిన మడిదిన ఆహారం మాకు దయచేయము. మా రుణస్తులు మేము క్షమించే ప్రకారము నీవును మా రుణము క్షమించము. మమ్మల్ని శోధనకు తేక కీడును తప్పించము. ఎందుకంటే రాజ్యము, బలము, మహిమ నిరంతరము నీవై ఉన్నావు తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ దేవుని కలిగిన సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడూ ఇది ఆరాధన పాల్గొన్న ప్రతి ఒక్కరికి, 2 సంఘములకు, సంఘములను ప్రతి కుటుంబానికి సదాకాలం తోడుగా ఉంటూ దీవిస్తూ బలపరుస్తూ ఆరోగ్యం దయచేస్తూ నడిపించును కాక.
ఆమేన్. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. అందరికీ కూడా వందనాలు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.